ఓకే. యెస్ ఫ్రెండ్స్. గుడ్. సో, అసలేంటి వాట్ ఈస్ వాట్ అనేది మనం ఆల్రెడీ చూసాం. మనకి యాక్చువల్‌గా డేటా వస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి? ఇచ్చే డేటా ఇన్‌పుట్ వస్తూ ఉంటుంది ఇక్కడ. మనం ఏదైనా ఇస్తూ ఉంటాం డేటాని. ఆ! ఆ డేటా ఇస్తూ ఉంటాం. యెస్. వాటెవర్ ఇట్ ఈస్. అంటే సపోజ్ మీరు రైల్వే టికెట్ బుక్ చేస్తారు. డేటా ఇన్‌పుట్టేగా. రైల్వే టికెట్ బుక్ చేసేటప్పుడు ఇన్‌పుట్ వస్తది. ఏమేమొస్తది? నీ పేరేంటి? నీ ఈమెయిల్ ఐడీ ఏంటి? నీ ఫోను నంబర్ ఎంత? నీ అడ్రెస్ ఎక్కడ? అసలు నీకేంటి? టోటల్‌గా ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇన్‌పుట్టే. మనం ఇస్తాం దాన్ని. యెస్. మీరు బస్ టికెట్ బుక్ చేసేటప్పుడు ఇన్‌పుట్టే. మనం ఇస్తాం దాన్ని. ఆ తర్వాత మీరు కామర్స్ వెబ్‌సైట్‌లోకెళ్ళి ఏదైనా సరే ఐటెమ్ బుక్ చేసేటప్పుడు ఇన్‌పుట్టే. మనం ఇస్తాం దాన్ని. మనం ఇన్‌పుట్ ఇస్తాం. మనం ఎవరిమి? మన పేరేంటి? మన ఊరేంటి? ఇవన్నీ ఇస్తాం. యెస్ ఫ్రెండ్స్. యెస్. యెస్. ఇస్తాం ఇవన్నీ. వీటితో పాటు ఇంకో చాలా ఇప్పుడు సపోజ్ అకౌంట్ ఓపెన్ చేయాలా? మీకు తెలుసు కదా! బ్యాంక్ అకౌంట్ ఓపెన్ కూడా ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ ఇన్‌పుట్. ఇన్‌పుట్ ఇస్తూ ఉంటాం. నా పేరేంది? నా ఊరేంది? ఇట్లా. మనం ఏదైనా లోన్‌కి అప్లై చేయాలా? యెస్. ఇన్‌పుట్ ఇస్తాం. ఇన్‌పుట్, ఇన్‌పుట్, ఇన్‌పుట్. దట్ మీన్స్ వాట్? ఎవ్రీథింగ్ విల్ బి స్టోరింగ్ ఇన్‌సైడ్ ఎ డేటాబేస్. ఎవ్రీథింగ్ విల్ బి స్టోరింగ్ ఇన్‌సైడ్ ఎ డేటాబేస్. అయితే ఇక్కడ మనం ఇచ్చే ఇన్‌పుట్ మొత్తాన్ని ఇదిగో ఇక్కడ యెస్. ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఇదిగో ఈ వ్యక్తి యెస్. ఈ మనం ఇచ్చిన ఇన్‌పుట్ అంతా తీసుకుంటాడు. ఓకే. 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 ఇన్‌పుట్ అంతా తీసుకొని ఆయన ఏం చేస్తాడో తెలుసా? యెస్. అతను ఒక టేబులర్ ఫార్మాట్‌లో దాన్ని సర్దుతాడు. ఒక స్ట్రక్చర్ ఫార్మాట్‌లో దాన్ని సర్దుతాడు ఇట్లా. ఇలాగ సర్దుతాడు. ఓకే. ఎట్లాగా? సీరియల్ నంబర్, నేమ్, ఏజ్, సంథింగ్ సంథింగ్ ఇవన్నీ. అంటే నీ ఇచ్చే ఇన్‌పుట్‌ని బట్టి. యెస్. వాటెవర్ ద ఇన్‌పుట్ యూ ఆర్ గివింగ్ టు ది డేటాబేస్, యెస్ థాట్ విల్ బి టేకెన్ కేర్ బై థిస్ ఫెలో యెస్. ఈ పర్సన్ ఉంటాడు. ఈ పర్సన్ మొత్తం అంటే హి ఈస్ టేకింగ్ ద రా డేటా అండ్ ఈస్ అరేంజింగ్ దిస్ డేటా లైక్ దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. యెస్. యెస్. దిస్ ఈస్ కాల్డ్ టోటల్‌గా దీన్ని మనం ఏమంటామంటే స్ట్రక్చర్డ్ ఫార్మాట్. The structured format or tabular format or table format. That means what? Table. Yes. ఇలాగా. సో, ఇదంతా ఎక్కడుంది సార్? సర్వర్. ఏ సర్వర్ ఇది? డీబీ సర్వర్. యెస్. డీబీ సర్వర్ అంటున్నాం. అంటే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? నువ్విచ్చే ఇన్‌పుట్ నువ్వు ఎట్లా నేర్చుకో. ఏ ఫార్మాట్‌లో నేర్చుకో. బట్ వాడు తీసుకొని ఈ ఫార్మాట్‌లోకి దాన్ని కన్వర్ట్ చేయగల శక్తి వీడికుంది. ఎవడు? వీడే. యెస్. ఈ వ్యక్తి. ఆ వ్యక్తిని మనం ఏమని పిలుస్తామంటే, ఈ వ్యక్తి ఎవరో కాదు. ఒక సాఫ్ట్‌వేర్. యెస్. ఆ సాఫ్ట్‌వేర్ ఏదో కాదు. దాన్ని డీబీ సాఫ్ట్‌వేర్ అని పిలుస్తాం. డీబీ డేటాబేస్ సాఫ్ట్‌వేర్. సార్ ఇప్పుడు వీడు డేటాబేస్ సాఫ్ట్‌వేర్ అనే వ్యక్తి ఈ రా డేటా అంతా తీసుకొని టేబులర్ ఫార్మాట్‌లో అరేంజ్ చేస్తున్నాడు. ఎందుకు అరేంజ్ చేస్తున్నాడు? ఏ సర్దుతాడు. అంటే ఈ స్టోరింగ్ అనేది ఈజీ అయితది. యాస్ వెల్ యాస్ డేటాని తీసుకునేటప్పుడు గూడా ఈజీగా తీసుకోవచ్చు. యెస్. డేటాని తీసుకునేటప్పుడు గూడా ఈజీగా తీసుకోవచ్చు. దానికోసం ఈ వ్యక్తి పని చేస్తా ఉంటాడు. 24/7 ఆ వ్యక్తి పేరే డేటాబేస్ సాఫ్ట్‌వేర్. సో, ఆ డేటాబేస్ సాఫ్ట్‌వేర్ అనేది ఈ పని మనకు చేస్తా ఉంటది. అయితే డేటాబేస్ సాఫ్ట్‌వేర్‌ని చాలా మంది తయారు చేశారు. ఎవరు? ఒరాకిల్ అనే వ్యక్తి తయారు చేశాడు. ఒక డేటాబేస్. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ అనే వ్యక్తి ఒక డేటాబేస్ తయారు చేశాడు. ఆ తర్వాత ఐబీఎం అనే వ్యక్తి ఒక డేటాబేస్ తయారు చేశాడు. యెస్ ఆర్ నో? ఆ తర్వాత మనకి అమెజాన్ అనేవాడు కూడా ఒక డేటాబేస్ తయారు చేసాడు. అమెజాన్. యెస్. ఒక డేటాబేస్ తయారు చేశాడు. అర్థమైందా? అంటే ఈళ్ళందరూ ఏం చేశారు? డేటాబేస్‌లు సాఫ్ట్‌వేర్‌లు తయారు చేశాడు. ఓకే. ఒరాకిల్ తయారు చేసిన సాఫ్ట్‌వేర్ ఏం పేరు? దాని పేరంటే ఒరాకిల్. దాని పేరు అదే. మరి మైక్రోసాఫ్ట్ తయారు చేసిన డీబీ సాఫ్ట్‌వేర్ పేరేందంటే ఎస్‌క్యూఎల్ సర్వర్. ఏంది ఎస్‌క్యూఎల్ సర్వర్ అని పెట్టాడేంది? దాని పేరు. ఎస్‌క్యూఎల్ సర్వర్ అంటే డేటాబేస్ పేరది. డీబీ సాఫ్ట్‌వేర్ నేమ్. డోంట్ కన్‌ఫ్యూజ్. ద డీబీ సాఫ్ట్‌వేర్ నేమ్ ఈస్ వాట్? ఎస్‌క్యూఎల్ సర్వర్ దాని పేరది. సో, మైక్రోసాఫ్టోడి ప్రొడక్ట్ అది. అమెజాన్ యెస్. అంటే అరోరా డేటాబేస్ సాఫ్ట్‌వేర్. ఎవరు దాన్ని ఫౌండ్ అయ్యారు? అమెజాన్ వాడు. మరి ఐబీఎం అంటే ఏంది? ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్. సో, ఐబీఎం వోడు ఒక డేటాబేస్ సాఫ్ట్‌వేర్. దాని పేరేంది? డీబీ2. సో, ఇట్లా ఇయన్నీ ఫేమస్ అన్నమాట. ఒరాకిల్, అమెజాన్, ఎస్‌క్యూఎల్ సర్వర్, డీబీ2 చాలా ఫేమస్.
ఇవే కాకుండా మనకి చాలా ఉన్నాయి. యెస్, మారియాడిబి, MySQL, MySQL అర్థమైందా? మారియాడిబి, కసాండ్రా, డైనమోడిబి అర్థమైందా? డైనమోడిబి, హ్మ్. డైనమోడిబి, యెస్. మాంగోడిబి, యెస్. మాంగోడిబి, డైనమోడిబి ఏంటి ఇయన్నీ డేటాబేస్ సాఫ్ట్‌వేర్‌లే. అర్థమైందా? అట్లా. అంటే వీటన్నిటి గురించి మీరెప్పుడు జెప్తారు? కొంత టైం తర్వాత జెప్తా. ఇప్పుడే జెప్తే కన్‌ఫ్యూజ్ అవుతావు, కంగారు పడతావు. అంటే స్ట్రక్చర్ మారిద్ది. ఇప్పుడు మనం స్ట్రక్చర్ ఏంది? అసలిది ఎలా పనిజేస్తదనే దాని మీద మనం ఫోకస్. ఏ ఏ సాఫ్ట్‌వేర్ ఎలా పనిజేస్తదనేది నేను నెక్స్ట్ జెప్తా. అది వేరే స స విషయాలు. ఇది అసలు యాక్చువల్‌గా. అంటే ద డేటాబేస్ సాఫ్ట్‌వేర్ ఈస్ టేకింగ్ ద రా డేటా అండ్ కన్వర్టింగ్ యాస్ ఎ స్ట్రక్చర్డ్ ఫార్మాట్. దిస్ ఇస్ ద flexibility of the database software. Yes, you must install the DB software inside your server. Then only, yes, you can manage, or otherwise it is not possible to manage your data. Yes. అలాగా. సో, ఆ విధంగా నువ్విచ్చిందంతా టేబులర్ ఫార్మాట్‌లో స్టోర్ అవుతా ఉంటది. నేను చెప్పాను ఆల్రెడీ. ఏమని చెప్పాను? సపోజ్, టేబుల్స్ ఇట్లా ఉన్నాయనుకోండి. చెప్పాను నేను. ఎట్లాగా? చిన్నగే తీసుకోండి. ఇప్పుడు మనకి హెల్త్ కేర్ సెక్టార్‌లో తీసుకో ఒకటి. ఒకటేమో సెక్టార్‌లో, బ్యాంకింగ్ సెక్టార్‌లో. సో, మనం హెల్త్ కేర్ సెక్టార్‌లో ప్రాజెక్ట్ జేస్తాం. మనం బ్యాంకింగ్ సెక్టార్‌లో ప్రాజెక్ట్ చేస్తాం. హెల్త్ కేర్ సెక్టార్‌లో ప్రాజెక్ట్ అంటే ఏంది? పేషెంట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్రెసెస్. ఆ బ్యాంకింగ్ అంటే ఏంది? అన్ని బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్. ఇన్స్యూరెన్స్ అంటే ఏంది? అన్ని ఇన్స్యూరెన్స్ ట్రాన్సాక్షన్స్. ఇట్లా ఉంటాయి. ఇదంతా కూడా టేబుల్‌లో ఉంటది. టేబుల్. అర్థమైందా? అంటే ఎట్లా ఉంటది? ఇప్పుడు హెల్త్ కేర్ అనుకో, ఇది పేషెంట్ ఐడీ. ఓకే. తర్వాత ఏంది? పేషెంట్ నేమ్. ఓకే. తర్వాత ఏముంటది? యెస్. పేషెంట్ ఐడీ, పేషెంట్ నేమ్. తర్వాత డీఓజే అంటే ఏంది? డేట్ ఆఫ్ జాయినింగ్. ఎప్పుడు జాయిన్ అయ్యాడు? యెస్. ఆ తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్. ఆ తర్వాత మనకి ఇంకొన్ని సందర్భాల్లో ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యాడు? డేట్ ఆఫ్ డిశ్చార్జ్. డీఓడి. డేట్ ఆఫ్ జాయినింగ్ ఎప్పుడు? డేట్ ఆఫ్ డిశ్చార్జ్ ఎప్పుడు? కన్సల్టెంట్ డాక్టర్ ఎవడు? వాడిని కన్సల్ట్ చేసి. ఆ పేషెంట్‌ని కన్సల్ట్ డాక్టర్ ఎవడు? పలాని రవికిరణ్. పలాని సంథింగ్. పలాని ఈడు. అంటే ఈ ఇన్ఫర్మేషన్ దీంట్లో పెట్టుకుంటా. ఆ తర్వాత అంటే దిస్ ఈస్ టేబుల్ నంబర్ 1 ఫర్ పేషెంట్ డీటెయిల్స్. సో, ఇంకొక టేబుల్ మెయింటైన్ చేస్తా. దేనికి? ఈ పేషెంట్ ఐడీ ఎంత? 1001 అనుకో. సో, దీనికి రిలవెంట్‌గా మరొక టేబుల్ సృష్టిస్తా నేనే కావాలని మళ్ళీ. మళ్ళీ ఎలా సృష్టిస్తానో తెలుసా? అక్కడ గూడా పేషెంట్ ఐడీ ఉంటది. అక్కడ గూడా పేషెంట్ నేమ్ ఉంటది. ఇది మరొక టేబుల్. పేషెంట్ ఐడీ, పేషెంట్ నేమ్. ఇక్కడేంది తెలుసా? రిపోర్ట్స్. యెస్. రిపోర్ట్స్. అంటే రిపోర్ట్స్ అంటే ఏంది? ఏదైతే మనకి వాడిని టెస్ట్ చేసామో టెస్ట్ రిపోర్ట్స్ యాక్చువల్‌గా. టెస్ట్ రిపోర్ట్స్. అవి ఎంటర్ చేస్తాను నేను. టెస్ట్ రిపోర్ట్స్. యెస్. పేషెంట్ ఐడీ ఇదే 1001 సంథింగ్. పేషెంట్ నేమ్ సంథింగ్. ఇక నాకు డీఓడీ ఇయన్నీ అవసరంలా. ఈ టేబుల్‌లో ఇంకొక ఇన్ఫర్మేషన్ యాక్చువల్‌గా. ఆ టేబుల్స్‌ని నేను లింక్ కలుపుకుంటా తర్వాత. ఇప్పుడు కాదు. తర్వాత కలుపుకుంటా. అట్లా మనకి టేబుల్స్ స్మాల్ టేబులే. బట్ ఇట్ ఈస్ గివింగ్ యూ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్. యెస్. దిస్ ఈస్ ఎ స్మాల్ టేబుల్. దిస్ ఈస్ గివింగ్ యూ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్. దిస్ ఈస్ వాట్? ఇట్లా. అంటే ఇది టెస్ట్ రిపోర్ట్స్ కోసం. సో, ఎప్పుడు డేట్ ఆఫ్ టెస్ట్ రిపోర్ట్స్. ఎప్పుడు చేశారు టెస్ట్? దాని రిపోర్ట్స్ ఏమొచ్చినాయి? యెస్. ఎన్ని రకాల టెస్ట్‌లు చేశారు? 1, 2, 3, 4, 5. ఈ 5 టెస్ట్‌లో వాడికి ఏమొచ్చినాయి? రిపోర్ట్స్. ఇవన్నీ ఎంట్రీ ఉంటది. ఎక్కడ? ప్రెజెంట్ మార్కెట్ అంతా ఇదే ఇప్పుడు. ఇక భవిష్యత్తంతా గూడా మొత్తం ఇట్లాగే నడిసిద్ది. యెస్. భవిష్యత్తు మొత్తం గూడా. యెస్. టోటల్‌గా. అర్థమైంది. అట్లా. ఇంకా ఇట్లా అంటే టేబుల్స్. సో, బ్యాంకింగ్ సెక్టార్‌కొచ్చేలకే మళ్ళీ బ్యాంకింగ్‌కి సంబంధించి యెస్. అంటే వాడేంటి? రియల్‌గా అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టేబుల్స్ ఆర్ అవైలబుల్. అదే నేను చెప్పాను. ఇలాంటి టేబుల్స్ ఎన్ని మనం ఈ ప్రాజెక్ట్‌లో డెవలప్ చేయాలి. ఏ ఏ టేబుల్‌లో ఎలాంటి కాలమ్స్ ఉండాలి, ఎలాంటి పేర్లుండాలి, ఎలా డిజైన్ చేయాలి, ఇదంతా గూడా మనకి డిజైన్ అనే పార్ట్‌లో కవర్ చేయిద్ది. డిజైన్. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ ప్రాసెస్ తెలుసు కదా! ఫస్ట్ మనకేంది రిక్వైర్మెంట్ తీసుకుంటాం. ఆ తర్వాత దాన్ని అనాలిసిస్ చేస్తాం. ఆ తర్వాత దాన్ని ప్లానింగ్ చేస్తాం. ఆ ప్లానింగ్ తర్వాత డిజైన్ చేస్తాం. డిజైన్ తర్వాత కోడింగ్ చేస్తాం. కోడింగ్. కోడింగ్ తర్వాత సంథింగ్. ఇయన్నీ గూడా అంటే ఇయన్నీ అక్కడ ఎంప్టీ టేబుల్స్‌నే డిఫైన్ చేసుకుంటాం అక్కడ. ఎక్కడ డిజైన్‌లోనే. సో,
ఆ డిజైన్ ఫేజ్‌లో ఎవడైతే ఈ టేబుల్స్ తయారు చేసేవాడు ఉన్నాడో, ఆ డిజైన్‌లో ఇచ్చిన ఒక 50 ఒక 60 100 టేబుల్సో ఉంటాయి గదా! ఆ 100 టేబుల్స్ ఇన్ఫర్మేషన్ వాడికిస్తాడు. "ఏయ్ బాబు! ఇదిగో లైక్ క్రియేట్ ఎ టేబుల్స్ లైక్ థిస్. ఈ టేబుల్ తయారు చెయి. ఆ టేబుల్స్‌లో ఈ ఫీల్డ్ ఉండాలా. ఇదిగో ఇక్కడ ఇది ఉండాలా. ఇక్కడ ఇది ఉండాలా. ఇక్కడ అది ఉండాలా. ఇక్కడ ఇది ఉండాలి." ఇట్లా వాడు ఎక్కడ డిజైన్ ఫేజ్‌లోనే మొత్తం డిఫైన్ చేస్తాడు. అందుకని నేను జెప్పేదేంటంటే, నువ్వు ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ నీకిస్తాడు. నువ్వు దాన్ని చదవాలా. చిన్న పిల్లోడివయిపోవాలి నువ్వు. అవసరమైతే కొన్ని వీడియోస్ ఇస్తాడు ప్రాజెక్ట్‌కి సంబంధించి. ఆ వీడియోలన్నీ నువ్వు చూడాలా. ఇప్పుడు నేను పంపించిన వీడియోని స్కిప్ కొట్టం గాదు తెలివిగా. అక్కడుంటాయి అసలు స్టోరీ. అది స్కిప్ కొట్టావంటే నిన్ను స్కిప్ జేసి పడేస్తాడు వాడు. యెస్. తెలీదు చాలా మందికి. ఇదంతా ఆన్‌లైనే. ఆన్‌లైన్. అంతేగాని నీ దగ్గర ఒక ల్యాప్‌టాప్ బెట్టి, నీకొక వీడియో బెట్టి, కూర్చోమ్మా, జాగ్రత్త చేయమ్మా అని నీకెవడు జెప్పోడు ఎవడు ఉండడు. సాఫ్ట్‌వేర్ కంపెనీ అట్లేం ఉండదు. నువ్వనుకున్నట్టు ఉండదు. నీ ల్యాబ్‌లో అలాగుండదు. నువ్వేదైతే ల్యాబ్‌లో కూర్చొని నాన్‌సెన్స్ పోసుకోలు పనులన్నీ చేసుకునేలాగా ఉండదక్కడ. అందుకనే నేను ఫార్మాట్ జెప్పా ఆఫ్‌లైన్‌లో నేనున్నప్పుడు "ఏయ్! జాగ్రత్తగుండాలా. ఇదట్లో, ఇదిట్లా." కానీ ఎవడుంటాడు? నువ్వే. ఎవడికిష్టం వచ్చినోడు వాడు. ఎవడి బంధం వాడిది. ఆ! ఏది ఎవడి బంధం వాడిది. ఫెవికాల్ కొనేస్తాం వెంటనే. రాంగాల్నే ఫెవికాల్ కొంటాం. ఇద్దరం పూసుకుంటాం. ఇక అతుక్కొని పోతాం. అబ్బా! తల్లి లేదు, తండ్రి లేదు, ఇంకెవడు లేడు. అసలు ఈ జీవితంలో ఎవరొద్దు మనమే అన్నట్టుగా బతుకుతాం మనం. ఆ! దయచేసి వద్దు. చాలా ఉంటది. డిజైన్ అంటే ఏంది? యెస్. ఎలాగొచ్చిద్దిది? అంతే మరి. ఇది నువ్వు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ జేయాలి. యూ ఆర్ ఏ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజినీర్. యెస్. హౌ యూ క్రియేట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్? యెస్. వాడిస్తాడు డయాగ్రామ్. వీపీసీ డయాగ్రామ్ ఇస్తాడు. వీపీసీ దాని మీద డయాగ్రామ్ ఇచ్చి, గతంలో ఎలా తయారు చేసారో దాని మీద వీడియోస్ ఉంటాయి. దాని మీద గతంలో ఎవడెవడు ఏం మాట్లాడాడు అన్నీ ఉంటాయి మొత్తం. ఆ తర్వాత ప్రతిరోజు నువ్వు వీడియో కాల్‌లు అటెండ్ అవ్వాలా ఆన్‌లైన్‌లో. కాల్‌లు అటెండ్ అవ్వాలిగా. యెస్. వస్తది. అది నేను స్క్రమ్ జెప్పేటప్పుడు జెప్తా. కాల్‌లు అటెండ్ అవ్వాలి. ఈ కాల్ అంటే ఏంది? డైరెక్ట్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ గాదు బాస్. ఆన్‌లైన్ మొత్తం ఆన్‌లైనే. టోటల్‌గా. అంటే ఇట్లా ఈ విధంగా. ఆ! సో, ఇదంతా గూడా టేబుల్స్ ఇట్లా ఉంటాయి. టేబుల్స్ రకరకాల టేబుల్స్, టేబుల్స్ అది డిజైన్ ఫేజ్‌లోనే డిజైన్ జేసుకున్న తర్వాత అప్పుడు మనకి కోడింగ్ ఫేజ్‌లో ఎవరైతే డెవలపర్ ఉన్నాడో వాడే ఈ టేబుల్స్ అంటే డెవలపర్ అంతే గదా! ఇప్పుడు ఫుల్ స్టాక్ జావా, ఫుల్ స్టాక్ పైథాన్ అనేవాడు ఏం జేస్తాడు? ఈ పని గూడా జేస్తాడు వాడు. వాడు ఇవన్నీ ఫుల్ స్టాక్ అంటే ఇంతే. ఇక ఫ్రంట్ ఎండ్ జూసుకోవాలి, డీబీ జూసుకోవాలి, అవసరం యూనిట్ టెస్టింగ్ ఉంటది. యూనిట్ టెస్టింగ్ వాడి లెవెల్‌లో టెస్టింగ్ జేసుకోవాలి. వాడు డెవలప్ జేసుకోవాలి. నరిసిపోద్ది. మామూలు నడవదు. అయితే మరి వాళ్ళెందుకు బెట్టారు? తీసేస్తారు. ఎక్కువ కాలం ఉండదు. ఫుల్ స్టాక్ డెవలపర్‌గా వర్క్ చేయడం అంటే వాడు ఎక్కువ కాలం నడవలేడు. షుగరు, బీపీలొస్తాయి. ఫుల్ స్టాక్ డెవలపర్‌కి 100% షుగర్. 400 వచ్చిద్ది షుగరు. ఎవరికి? ఫుల్ స్టాక్ ఎందుకు? అంటే నలుగురు జేసే పని ఒకడు జేస్తే షుగర్ రాదా? బీపీ రాదా? ఏది? నలుగురు చేసే పని ఒకడు చేస్తే షుగర్, బీపీలు రావా? తప్పకుండా వస్తాయి. ఆయన స్కోప్ ఎంత? ఆయన అంతే. అంతే ఇవ్వాలి. అంతేగాని ఫ్రంట్ ఎండ్ చెయి, బ్యాక్ ఎండ్ చెయి, డీబీ చెయి, మళ్ళీ ఆ క్వెరీ రాసుకో, మళ్ళీ టెస్టింగ్ గూడా చెయి. ఏంది చేసేది? మనిషా? వాడు యంత్రమా? మరి ఇదంతా పోద్దా? పోద్ది. ముందు కొంచెం ఆగండి. ఫుల్ స్టాక్ అంటే ఎవడు జాయిన్ అవ్వడు. ఫుల్ స్టాక్ అంటే ఎవడు పోడు. ఎవడురా చేసేది పోరా రేయ్! చాలా మందిని చూసాం. నాకీ జావా మీద ఇచ్చావు చెయ్యి. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ వేరే. బ్యాక్ ఎండ్ డెవలపర్ వేరే. అట్లా వస్తారు. డీబీలు వేరే. అట్లా వస్తది. మొత్తం మళ్ళీ ఈ మొత్తం 3 పార్ట్‌లు కలిపి ఒకటే చేయాలంటే ఎట్ట చేస్తాడు? థిస్ ఈస్ నాట్ బట్ రైట్ నౌ యెస్. రైట్ నౌ ఉన్నదిప్పుడు. మనం గూడా మోజు పడుతున్నాం. ఫుల్ స్టాక్ అవ్వాలని. మన మోజుకు తగ్గట్టుగా తీరుస్తున్నారు బాగా. బాగా. లోపలికెళ్ళిన తర్వాత మొత్తం తీర్చేస్తారు. 100% 400 షుగర్. 400 ఇబ్బందేం లేదు. అట్లుంటది. అంటే మానసిక ఒత్తిడి, ఇబ్బంది, సాఫ్ట్‌వేర్ జాబ్ అంటే నేనేమంటానంటే, ఇదంతా గూడా వాళ్ళే చేయాల తప్పదు. అంటే కొన్ని సందర్భాల్లో స్పెషలిస్ట్‌లని పిలిసి, డీబీ వాళ్ళని పిలిసి, "అరే! డీబీ ఇదంతా చేయరా బాబు" అని అనొచ్చు. కొన్ని సందర్భాల్లో నువ్వే చేయాలంటే, ఏం చేయాలి మరి? అట్లా కంపెనీస్‌లో అట్లా ఉంటాయి. అర్థమైందా? సో, ఇది మీరు క్లారిటీగా నేర్చుకోవాలా. నేర్చుకుంటా ఉండాలా. ఆ డెవలపర్ తోటి మంచి ర్యాపో మెయింటైన్ చేయాలా. ఆ డెవలపర్ "ఏయ్ బాబు నేను గూడా సపోర్ట్ ఇస్తా. నాకు ఎస్‌క్యూఎల్ వచ్చని" నువ్వు చెప్పగలిగావంటే ఏ ఏం ఇస్తావు సపోర్ట్? ఏం లేదు. నాకు ఎస్‌క్యూఎల్ తెలుసు. క్వెరీ ఎట్లా రన్ అయిద్దో తెలుసు. అవన్నీ తెలుసు. అవగాహన ఉంది కాబట్టి నేను కొంచెం ముందుకెళ్తా అందరికంటే. ఫాస్ట్‌గా అర్థం చేసుకోగలను.
ఏదన్నా నాకు ఒక కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే నా వేలో బాగా అర్థమైద్ది. అసలు ఏమి డీబీ తెలియనోడు, ఎస్‌క్యూఎల్ తెలియనోడు, అసలు టేబుల్ గురించి గురించి తెలియనోడు వాడెవడో వచ్చి డీబీ గురించి చెప్తే నాకేం అర్థం కాదు. బాస్ ఐ డోంట్ నో బాస్ అని అంటావు నువ్వు. అట్లా అందుకోసం ఇయన్నీ తంటాలు పడుతున్నా నేను. ఓకేనా? గుడ్. ఓకే. బాగుంది. మరి ఈ టేబుల్స్ యాక్చువల్‌గా అవునా? ఈ టేబుల్స్. అయితే వాడికి ఒక ఇప్పుడు ఈ టేబుల్స్ ఇయన్నీ ఉన్నాయి. వాడికి ఒక ప్లానొచ్చింది. అరే! కరెక్టేరా! కరెక్టే. బాగుంది. ఇదిగో ఈ వీడేం జేస్తన్నాడు, ఇవన్నీ టేబుల్స్ ఏర్పాటు జేస్తన్నాడు. ఒక టేబుల్ ఇట్లా, ఇట్లా ఆ! టేబుల్ ఏర్పాటు అంటే ఏంది? సీరియల్ నంబర్, నేమ్, అకౌంట్ హోల్డర్ నంబర్, బ్యాలెన్స్ సంథింగ్ అనుకో. సింపుల్ చిన్నగా అనుకో. ఇప్పుడు యాక్చువల్‌గా ఈ ఈ ఈ ఎవడు ఇదంతా డీబీ సాఫ్ట్‌వేర్ జేస్తుంది ఈ పనంతా. ఎక్కడ? డీబీ సర్వర్‌లో. ఇప్పుడు అర్జెంట్‌గా యెస్ ఒక ప్లానొచ్చింది ఈళ్ళకి. ఏంటే అర్జెంట్‌గా ఒక వేరే ప్రయత్నం వచ్చింది. ఏమని ప్రయత్నం అంటే, "బాబు అంతా బానే ఉంది. అంత ఇబ్బందేం లేదు. డీబీ సాఫ్ట్‌వేర్ అంతా సూపర్‌గా ఉంది. బాగా నడుస్తుంది. అయితే మాకు చిన్న డౌటొచ్చింది. ఏంది ఆ డౌటు అంటే, ఇప్పుడు యాక్చువల్‌గా ఇది ఇది ఇదేదైతే టేబుల్ ఉందో ఇక్కడ ఉన్న డేటాని తీసుకోవాలి ఇప్పుడు అర్జెంట్‌గా. డేటాని తీసుకొని వాడు చెక్ బాలన్స్ అడిగాడు. ఆ డేటాని చెక్ బాలన్స్ అడిగాడు కాబట్టి, ఆ డేటాని ఇక్కడ ప్రెజెంట్ చేయాల. ఓహో! అంటే ఏం చేయాలా? చెక్ బాలన్స్ అని నువ్వు కొట్టావు. కొట్టిన వెంటనే ఏం చేయాలా? డైరెక్ట్‌గా ఇదిగో నిన్నిక్కడికి తీసుకెళ్ళాలా. నిన్నిక్కడికి తీసుకెళ్ళాలా. నిన్ను తీసుకెళ్ళి అంటే నువ్వు నీ అకౌంట్ నంబర్‌కి బాలన్స్ ఉండాలా. అంటే నీ అకౌంట్ హోల్డర్ చెక్ జేయాల. నీ అకౌంట్ హోల్డర్ అంటే నీ ఇది. అప్పుడు నీ అకౌంట్‌నే ఇక్కడ చెక్ జేయాల. మళ్ళీ నీ అకౌంట్‌లో ఉన్న బాలన్సే చెక్ జేయాల. ఆ బాలన్స్‌నే మళ్ళీ ఇలా వచ్చేసి మళ్ళీ నీకు డిస్‌ప్లే చూపించాల. అంటే చెక్ బాలన్స్ నువ్వు కొడుతున్నావు. కానీ కొట్టిన తర్వాత దీనిని ఒక వ్యక్తి మళ్ళీ ఇక్కడికి చేర్చాల. ఆ రిక్వెస్ట్‌ని ఒక వ్యక్తి చేర్చాల. అప్పుడు ఆ రిక్వెస్ట్ అనేది ఇది అర్థం చేసుకొని, అప్పుడు పోరా! పో లోపలికెళ్ళిపోయి నీకు కావాల్సిన డేటా తీసుకోపో. అని అప్పుడు మళ్ళీ మాట్లాడాలి. యెస్. కెన్ టాక్ టు డీబీ. కెన్ టాక్ టు డీబీ. డీబీతో మాట్లాడే వ్యక్తి కావాలి ఇప్పుడు అర్జెంట్‌గా. కరెక్టే. డేటాబేస్ సాఫ్ట్‌వేర్ ఈ పని చేస్తుంది. మరి డీబీ తోటి మాట్లాడే వ్యక్తి ఏడిప్పుడు అర్జెంట్‌గా ఎట్లా నువ్విస్తావు. ప్రతిదాన్ని ఇస్తావు. ఎలాగిస్తావు? చెక్ బాలన్స్ అన్నావు. ఇంకొన్ని సార్లు ఇదిగో డైరెక్ట్‌గా ఒక ఐటెమ్ బుక్ చేసావు. ఇన్సర్ట్ నాది. అది ఏంది ఇన్సర్ట్ డేటా. ఇదేంది చెక్ బాలన్స్ అంటే డేటాని తీసుకోవాలా. ఎక్కడి నుంచి? ఈ టేబుల్ నుంచి. తీసుకోవాలంటే ఒక మనిషి ఉంటాడు. మళ్ళీ దాన్నిచ్చేదానికి ఒక మనిషి. ఇద్దరు ఒకటే. వాడు వీడు ఒకటే. అంటే నీకు కావాల్సిన డేటా నీకు అందిస్తాడు. నీకు ఏదన్నా డేటాని ఇన్సర్ట్ చేస్తే ఈ దగ్గరికెళ్ళి డీబీ సాఫ్ట్‌వేర్ ఇదిగో తీసుకో డేటా తీసుకొని డైరెక్ట్‌గా అది ఇన్సర్ట్ చేసుకో నీ ఫార్మాట్‌లో, టేబులర్ ఫార్మాట్‌లో అని చెప్పాలా. డీబీ సాఫ్ట్‌వేర్‌తో మాట్లాడాల. ఒక వ్యక్తి డీబీ సాఫ్ట్‌వేర్‌తో మాట్లాడే వ్యక్తి గావాలి. ఇప్పుడు మీడియేటర్ గావాలా. నువ్వు యూజర్ ఉన్నావబ్బా! యూజర్ ఉన్నావు నువ్వు. నువ్వు చెక్ బాలన్స్ కొడుతున్నావు. నువ్వు అయి కొడుతున్నావు. కానీ మధ్యలో ఈ మీడియేటర్ చాలా, చాలా, చాలా వెరీ క్రూషియల్ ఇంపార్టెంట్. ఆ మీడియేటరు, ఆ మీడియేటర్ అనేవాడు కావాలని చెప్పేసి ఐబీఎం అనేవాడు గుర్తించాడు. ఐబీఎం. ఓహో! ఐబీఎం వాడు పట్టుకున్నాడు. అసలు డీబీ సాఫ్ట్‌వేర్‌లు ఇవన్నీ ఉన్నాయిరా. అసలు వీటితోటి మాట్లాడేదానికి ఒక వ్యక్తిని మనం తయారు చేద్దాం అని చెప్పేసి ఐబీఎం వోడు హ్మ్. ఓకే. ఎట్లా పట్టుకున్నాడు? ఇదే రిక్వైర్మెంట్ ఇదే. ఏంది? అసలు డీబీ తోటి మాట్లాడేదానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తిని నేను తయారు చేస్తా అని ప్రకటించాడు. ఎవడు? ఐబీఎం వోడు. అంటే ఎప్పుడు ప్రకటించాడు? దగ్గరగా 1965లో మాట్లాడుకున్నాడు వాడు. 1965లో మాట్లాడుకొని మరి దానికి సంబంధించిన వ్యక్తి కావాలిగా. మళ్ళీ వాడినొకడిని పిలుసుకున్నాడు. "అరే బాబు! సైంటిస్ట్ ప్లీజ్ డూ థిస్ టాస్క్ ఇమ్మీడియేట్‌లీ బికాజ్ నాకు చాలా ప్రాబ్లమ్ వస్తుంది. డీబీతో మాట్లాడే వ్యక్తి లేడు ఇప్పుడు దాకా. ఆ వ్యక్తిని నువ్వు గాని తయారు చేయగలిగితే మనం చాలా ముందుకెళ్ళిపోతాం. చాలా బాగుంటది మనకి. ఫాస్ట్‌గా ఉంటది. రిజల్ట్ బాగొస్తది. బ్రహ్మాండంగా వస్తది. కావాల్సిందంతా తీసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఇవ్వొద్దు నాకు. ఎవడైతే చెక్ బాలన్స్ తమ ఫోన్ నుంచి కొట్టాడో వాడి బ్యాలన్సే చూపిచ్చే విధంగా నువ్వు ఒక మనిషిని తయారు చేయాల. అట్లా తయారు చెయి ఆ మనిషిని. అంతేగాని నాకు డూప్లికేట్ మనుషులొద్దు అని చెప్పాడు. ఎవడు? ఐబీఎం. అప్పుడు ఐబీఎం వోడికి యెస్ వాడొకడొచ్చాడు. ఎవడోడు వాడి పేరేందంటే ఇదిగో సీఓడీ, సీఓడీడీ ఈఎఫ్ కార్డ్. సీఓడీడీ. వాడు ఏం సార్ ఎట్టుందేంది? పేరు బాబు ఇది సీఓడీడీ.
ఈఎఫ్ కార్డ్ దాని పేరు వాడు. అర్థమైందా? సో, అప్పుడు వాడేం చేశాడంటే, ఈ వ్యక్తిని డెవలప్ చేయటం మొదలుపెట్టాడు. ఎక్కడ? ఇన్‌సైడ్ ఐబీఎం. ఐబీఎం అనే కంపెనీలో ఈ కార్డ్ అనేవాడు యెస్. ఇది ఈ వ్యక్తిని తయారు చేయటం మొదలుపెట్టాడు. ఆ వ్యక్తిని. ఆ వ్యక్తిని తయారు చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా 1972లో రిలీజ్ చేసి "ఏయ్! చూసుకో" అన్నాడు. ఈఎఫ్ కార్డ్. ఎవడిని? ఈ వ్యక్తిని తయారు చేసాడు. ఎప్పుడు? 1970లో తయారు అంటే 65 నుంచి మొదలుపెడితే ప్రయాణం 72కి అయిందది. అప్పుడు ఎక్కడ జరిగిందా? అది అంతా ఐబీఎంలో జరిగింది. ఐబీఎమ్మోడి ఆలోచన ఇదంతా. డీబీస్ డీబీ తోటి మాట్లాడే వ్యక్తి కావాలి నాకు అనేది ఐబీఎమ్మోడి ప్లాన్ అది. అలాగా డీబీతో మాట్లాడే వ్యక్తిని తయారు చేయమని చెప్పాడు కార్డ్‌కి. సీఓడీడీ కార్డ్ వాడికి. అప్పుడు వాడు ట్రై చేసి 70లో తెగ్గొట్టాడు. 70లో తెగ్గొట్టి ఐబీఎం వచ్చేసింది. ఓకేనా? ఐబీఎం తయారు చేశా చూసుకో అన్నాడు. ఆ! తయారు చేశావా? ఆ! యెస్. యెస్. మరి వాడికి ఏం పేరు పెడదాం అన్నాడు ఐబీఎం వాడు. అయితే వాడికి ఒక పేరిద్దాం అబ్బా! లేతే వాడు అంటే కుదరదు గదా! వాడికి ఒక పేరిద్దాం అన్నాడు. ఆ! ఏం పేరది అన్నాడు. ఏం లేదు. వాడికి ఎస్‌క్యూఎల్ అని ఇద్దాం అన్నాడు. అరె! ఏందిది? వీడి పేరు ఎస్‌క్యూఎల్ అని ఇద్దాం చాలు. ఇది జరిగింది. అంటే 1972లో ఎస్‌క్యూఎల్ అనే వ్యక్తి వచ్చాడు మనకి. యెస్. అంటే ఇదంతా గూడా ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్. యెస్. థిస్ ఈస్ నాట్ ఏ కంప్లీట్ కాంప్లెక్స్. ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్‌ని తయారు చేసి అంటే ఈ ఎస్‌క్యూఎల్‌ని డెవలప్ చేసాడు. ఎవడు? ఐబీఎం. చేసింది ఎవడు? సీఓడీటీ. ఎప్పుడు? 1972లో. అప్పుడు రిలీజ్ అయింది. ఏది? ఎస్‌క్యూఎల్. అంటే దేని మీద? యెస్. ఇఫ్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ వి యూజ్ ఎస్‌క్యూఎల్. ఎస్‌క్యూఎల్ దేనికి? ఇఫ్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ ఆన్ డీబీ, యెస్ వి రిక్వైర్ ఎస్‌క్యూఎల్. వితౌట్ ఎస్‌క్యూఎల్ సర్ ఎస్‌క్యూఎల్ లేకుండానే ఇప్పుడు డీబీ మీద ఆపరేషన్స్ వచ్చి ఉన్నాయంట గదా! నిజమే, నిజమే ఉన్నాయి. వితౌట్ ఎస్‌క్యూఎల్ ఆల్సో వి కెన్ టాక్ టు డీబీ. ఆహా! అట్లా గూడా వచ్చినాయా? యెస్. అంటే నువ్వు డేటాబేస్ సాఫ్ట్‌వేర్‌ని వాడేదాన్ని బట్టి. కొన్ని డేటాబేస్ సాఫ్ట్‌వేర్‌లు ఎస్‌క్యూఎల్ అనేది లేకుండానే పనిచేస్తున్నాయి ఇప్పుడు. ఎస్‌క్యూఎల్ ఎవడు రాస్తాడే అదంతా అప్పుడు 1972 మోడల్ 2004 వచ్చింది. తీసి పడేసేయి. ఎస్‌క్యూఎల్ ఏమొద్దు. అంటే నువ్వు ఉపయోగించే డీబీ సాఫ్ట్‌వేర్‌లను బట్టి ఎస్‌క్యూఎల్ ఉండాలా? లేదా? అనేది ఇప్పుడు డిసైడ్ అవుతుంది. నేను చెప్తా కొంచెం ముందుకెళ్తే చెప్తా. అంటే నో ఎస్‌క్యూఎల్ డేటాబేస్. అసలు ఎస్‌క్యూఎల్ లేకుండానే డీబీతో కనెక్ట్ అవ్వచ్చు. మరి వాటికి వాల్యూ ఉందా? వాటికి విలువ ఉందా? అసలు వాటిని వాడుతున్నారా? ఇవన్నీ నేను డిస్కషన్ చేస్తా. ముందు అది తెలియాలిగా. అసలు ఈ మనిషి ఎవడో, ఈడి కథ ఏందో తెలియాలి కదా ఫస్ట్. ఆ తర్వాత చేద్దాం. యెస్ ఫ్రెండ్స్ అర్థమైందా? యెస్. థిస్ ఈస్ వాట్ ఎస్‌క్యూఎల్. ఇది నువ్వు స్పష్టంగా చెప్పగలిగితే చాలు. ఎక్కడ ఇంటర్వ్యూలో. చాలా మందికి ఇదేంటంటే కన్‌ఫ్యూజ్‌గా ఉంటది. ఎస్‌క్యూఎల్ అంటే తెలీదు. డేటాబేస్ అంటే తెలీదు. సర్వర్ అంటే తెలీదు. ఫుల్ స్టాక్ జావా, ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్ 3 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్. అబ్బా! సావగొడతాడు వాడు లోపలికెళ్ళిన తర్వాత. ఈ 3 తెలియకుండా ఎళ్తే. మనం ఇయన్నీ తెలుసుకుంటే ఏమైద్ది? మనం కొంచెం ఎక్స్‌పర్ట్. ఐయామ్ ఎక్స్‌పర్ట్ అని జెప్పు. తప్పులేదు. వాడికి నీకు తేడా ఏందిరా అంటాడు. ఐయామ్ ఎక్స్‌పర్ట్ అను అంతే. ఎక్స్‌పర్ట్ అంటే ఎట్లా అన్నీ వచ్చు నాకు. నేను వచ్చినోడిని అన్నీ. ఐయామ్ ఎ ఫ్రెషర్. ఐయామ్ ఎక్స్‌పర్ట్ ఇన్ థిస్ టెక్నాలజీ పర్టిక్యులర్ దిస్ ఇంటర్వ్యూ అని చెప్పాలి. అప్పుడు నిన్ను వాడు సెలెక్ట్ చేసుకుంటాడు. అంతేగాని వాడిలాంటోడిని నేనులే అంటే ఎట్లా? అంతే గదా! ఎవడైనా సరే నువ్వు హాస్పిటల్‌కెళ్తే, మా హాస్పిటల్ మంచిది. డాక్టర్ అసలు ఎక్సలెంటోడు అంటాడు. అబ్బే! మా హాస్పిటలే మంచిది గాదు. మా డాక్టరే పరమ చెత్త వేస్ట్ క్యాండిడేట్. ఇక ఓపీలు 100 ఓపీలు రాసుకున్నాయి మొత్తం. మా డబ్బులిస్తే మేమెళ్ళిపోతాం అంటారు వాళ్ళు. అంటే ఇది తెలివి తిక్కలతనం ఇది నేనేమంటా. అట్లాగే నువ్వు గూడా ఉద్యోగానికెళ్ళినప్పుడు చెప్పవయ్యా నీ గురించి. చెప్పడానికి ఉన్నది చెప్పు. లేనిదెందుకు చెప్తావు? ఉన్నది చెప్పు. ఉన్నది చెప్పాలంటే చదువుకో. నేనే అసలు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం చేత్తా తెలుసా? చదవనే చదవను. నేనే ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం ఏరేది చేత్తా. ఇయన్నీ చెప్తే ఉద్యోగాలు కూడా రావు. కాబట్టి చదువుతాను నేను. మంచిగా స్కిల్స్ డెవలప్ చేసుకుంటాను. ఇదిగో నేను బీటెక్ పాస్ అయినప్పుడు నా దగ్గర నాలెడ్జే లేదు. ఇదిగో నేను ఒక వ్యక్తి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ ట్రైనింగ్‌లో నేను చాలా నేర్చుకున్నాను. ఆ నేర్చుకొని ఇప్పుడు నేను ఎక్స్‌పర్ట్ అయ్యాను.
ఈ ఎక్స్‌పెక్టేషన్ స్కిల్స్ నీ ప్రాజెక్ట్‌లో నేను ఉపయోగిస్తాను. ప్లీజ్ గివ్ మీ సమ్ గైడెన్స్. ప్లీజ్ గివ్ మీ ఆపర్చునిటీ అని చెప్పాలా. నేనే ఒక దొంగ నా కొడుకు దగ్గర ట్రైనింగ్ తీసుకున్నా. వాడే ఇట్ట చెప్పాడు. నాకే ఏం రాదు. అరే పోరా రేయ్ చాలా మందిని చూసా ఉంటారు. మన మన భాష ఇట్లే ఉంటది. అంటే మనమంతా ఏందంటే అకాడమిక్ లెవెల్ నుంచి వచ్చినోళ్ళం. అట్లా నేనేమంటానంటే యూ మస్ట్ బి ఎ ప్రొఫెషనల్. యెస్. నా దగ్గర ఉంది అని నువ్వు చెప్పగలగాల. నా దగ్గర ఇది ఉంది. దమ్ ఈ సత్తా ఉంది. దమ్ అంటే స్టామినా. యెస్. అది చెప్పగలగాల. అప్పుడు నీకు ఉద్యోగాలొస్తాయి గానీ, అంటే నేను చెప్పినట్టు ఇది నేను ఇప్పుడు మాట్లాడినట్టు మాట్లాడితే మిత్రులారా మీకు జాబులు రావు. అది ఫ్రెషర్ అయినా, అది ఎక్స్‌పీరియన్స్‌డ్ అయినా. యెస్. ఓకే. గుడ్. సరే ఈ ఎస్‌క్యూఎల్ స్టోరీ వదిలింది. బానే ఉంది. మరి ఇప్పుడు ఎస్‌క్యూఎల్‌లో ఈ డీబీ మీద ఆపరేషన్స్ మొదలుపెట్టడానికి ఎస్‌క్యూఎల్ కావాలా? ఐ వాంట్ టు టాక్ టు డీబీ. ఇట్ రిక్వైర్స్ ఎస్‌క్యూఎల్. SQL stands for what? Structure Query Language. SQL stands for Structure Query Language, developed by IBM in the year of 1972. ఈ ముక్క చెప్పటానికి గందరగోళం పడతా ఉంటారు జనాలు. ఈ ముక్క చెప్పటానికి సచ్చిపోతా ఉంటారు. మొత్తం తిరగేస్తారు, మడతేస్తారు, అన్నీ జేస్తారు. ఎస్‌క్యూఎల్ అంటే తెలీదు. ఏంటి? ఎస్‌క్యూఎల్. సో, ఎస్‌క్యూఎల్ అంటే ఏంది? స్ట్రక్చర్ ఎస్‌క్యూఎల్. ఎస్‌క్యూఎల్ స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్ STRUS స్ట్రక్చర్ STRUCTUR స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్. స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ అర్థమైందా? యెస్. స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్. ఓకే. సో దిస్ వాస్ దిస్ వాస్ డెవలప్డ్ దిస్ వాస్ క్రియేటెడ్ బై EF CODD. Okay. In the year of this was created by EF cod. Okay. In IBM. In IBM. Okay. In the year of in IBM in the year of 1972. Actually 1965. Yes. This was created by EF cod in the year of 1972 in IBM. అట్లా రాసుకో. అట్లా రాసుకో నీ ఇష్టం. IBM అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్. ఓకే. అట్లా. అంటే చూసావా వాడు ఎంత పవర్‌ఫుల్ లాంగ్వేజ్‌ని తయారు చేసాడో? యెస్. దిస్ 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 హెల్ప్స్ యూ. ఇట్ హెల్ప్స్ యూ ఇట్ ఇట్ బై యూజింగ్ SQL. By using SQL, yes, we can perform. Yes, we can perform different different kinds of operations on different kinds of operation. OPR, different kind of operations on DB. అంటే ఏంది? డేటాబేస్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ DB. అంటే డిఫరెంట్ కైండ్స్ అంటే ఏంది? అంటే ఒక ఇన్సర్షన్ చేయాలంటే SQL వాడతాం. ఏదన్నా డేటాని సెలెక్ట్ చేయాలంటే టేబుల్ నుంచి SQL వాడతాం. ఏదైనా డిలీట్ చేయాలంటే టేబుల్ నుంచి SQL వాడతాం. ఏదైనా డేటాని మోడిఫై చేయాలంటే SQL వాడతాం. ఇవన్నీ SQL వాడతాం. యెస్. అర్థమైందా? అసలు ఆ టేబుల్ క్రియేషన్ చేయాలంటే SQL వాడతాం. విత్ ద హెల్ప్ ఆఫ్ SQL వి కెన్ క్రియేట్ ఎ టేబుల్. తయారు చేయొచ్చు మనం. అర్థమైందా? టేబుల్ తయారు చేయొచ్చు. టేబుల్‌లో డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. టేబుల్‌లో ఉన్న డేటాని మోడిఫై చేయొచ్చు. టేబుల్‌లో ఉన్న డేటాని డిలీట్ చేయొచ్చు కొన్ని సందర్భాల్లో. ఆ టేబుల్‌లో ఉన్న డేటాని, పర్టిక్యులర్ వ్యక్తి యొక్క అకౌంట్ బ్యాలెన్స్‌ని తీసుకొచ్చి డిస్‌ప్లే చేయొచ్చు. విత్ ద హెల్ప్ ఆఫ్ SQL. అర్థమైందా? అంటే ఇలాంటి ఆపరేషన్స్ అన్నీ మనం పెర్ఫార్మ్ చేయొచ్చు బై యూజింగ్ SQL. ఓకే. ఇది ఇలా కొంచెం మీరు చెప్పుకోవాలి. గుడ్. సో, జనరల్‌గా ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయటానికి మనకి కొన్ని కమాండ్స్ ఉన్నాయి. ఎక్కడ? డీబీలో. యెస్. అంటే టు పెర్ఫార్మ్ ఆల్ థీస్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ ఆన్ డీబీ, యెస్ దే హావ్ దే హావ్ ఇంట్రొడ్యూస్డ్ సర్టెన్ కమాండ్స్. యెస్. అర్థమైందా? అంటే ఏంటి సార్ అది? సింపుల్‌గా చెప్పాలంటే మనకేందంటే ఒక్క నిమిషం మనం ఏం చేద్దాం అంటే ఒకసారి రాద్దాం. సరే. ఫస్ట్ నుంచి రాద్దామా?
ఓకే. సరే కానీ. దీంట్లో రాద్దాంలే. సరే అది మీరు కన్‌ఫ్యూజ్ అవుతారా? సరే చూద్దాం. అంటే యెస్. సో, ఆహ్, ఎస్‌క్యూఎల్ సో, to perform all these kind of to perform any kind of operations on DB, yes. And to perform any kind of operations on DB, SQL using different commands. DIFFEREN different commands. Yes, yes. Linux commands లో యూజ్ చేస్తున్నాం కదా! అలాగే ఇక్కడ కూడా ఎస్‌క్యూఎల్ అనేది డిఫరెంట్ కమాండ్స్ ఉపయోగించిద్ది. ఎప్పుడు ఈ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయటానికి. ఇఫ్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ ఆన్ డీబీ, ఎస్‌క్యూఎల్ యూజింగ్ డిఫరెంట్ కమాండ్స్. ఎస్‌క్యూఎల్ యూజింగ్ డిఫరెంట్ కమాండ్స్. యెస్. ఏం కమాండ్స్ అవి? అవి చెప్తే చాలు. ఇంటర్వ్యూలో అవి ఇచ్చినా జాబ్‌లు ఇస్తారు కొంతమందికైతే. ఆ కమాండ్స్ ఏంటంటే ఫస్ట్ యెస్ ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి కనపడేది డీడీఎల్. యెస్. రెండోది డీడీఎల్ కమాండ్స్. అర్థమైందా? డీడీఎల్. అంటే ఈ కమాండ్స్ ఉపయోగించి మనం ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తాం. డీడీఎల్ కమాండ్స్. సో, డీఎంఎల్ కమాండ్స్. యెస్. డీఎంఎల్. తర్వాత ఏంటి? డీడీఎల్, డీఎంఎల్ అర్థమైందా? తర్వాత డీసీఎల్. డీసీఎల్ ఏంటి సారు ఇయన్నీ? ఇది అదే ఎస్‌క్యూఎల్ వీటిని ఉపయోగించుకొని డీబీ మీద ఆపరేషన్స్ మనకిస్తుంది. పెర్ఫార్మ్ చేస్తుంది. వీటిని ఉపయోగించుకొని ఏది? డీడీఎల్ కమాండ్స్, డీఎస్ఎల్ కమాండ్, డీసీఎల్ కమాండ్ అండ్ డీఎంఎల్ కమాండ్స్. యెస్ ఆర్ నో? మేజర్ కమాండ్స్ ఇవి. ఏది? 3. అంటే డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయడానికి ఎస్‌క్యూఎల్ అనేది వీటిని ఉపయోగిస్తుంది. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా సార్? ఉన్నాయి. యెస్. 4 యెస్. టీసీఎల్ టీసీఎల్ 5. టీసీఎల్ 5 ఏందో తెలుసా? యెస్ ఫ్రెండ్స్. డీఆర్ఎల్. డీఆర్ఎల్. డీఆర్ఎల్ 5. ఇంతేనా సార్? ఇంతే. డీఆర్ఎల్ దాన్నే ఇంకో భాషలో ఏమంటారంటే డీక్యూఎల్. కొంతమంది అలా పిలుస్తారు. కొంతమంది ఇలా పిలుస్తారు. నువ్వు చెప్పొచ్చు. యెస్ బాస్. సో, టు పెర్ఫార్మ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ ఆన్ డీబీ, SQL using different commands like DDL commands, DML commands, DCL commands, and TCL commands, and DRL and DQL commands also అని నువ్వు చెప్పగలగాలి వాడికి. ఆహా! ఓకే. DDL కమాండ్స్ దేనికి ఉపయోగిస్తాం అంటాడు. మళ్ళీ నెక్స్ట్ క్వెషన్. DML కమాండ్స్ దేనికి ఉపయోగిస్తాం అంటాడు. నెక్స్ట్ క్వెషన్. DCL కమాండ్స్ ఇట్లా మాట్లాడతాడు వాడు. TCL కమాండ్స్ దేనికి ఉపయోగిస్తాం చెప్పంటాడు. TCL. ఇది దేనికి ఉపయోగిస్తాం చెప్పు. అంటే రియల్‌గా చెప్పాలంటే మీరు గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఎస్‌క్యూఎల్ అనేది ఈ ఈ ఈ ఈ ఈ కమాండ్స్ ఉపయోగించి అంటే ఈ కమాండ్స్‌లో డిఫరెంట్ మళ్ళీ ఉంటాయి సబ్బు. అయితే వాడేం చేసాడంటే యెస్ ఫ్రెండ్స్. వాడేం చేసాడంటే ఎస్‌క్యూఎల్ రాసినోడు ఏం చేసాడో తెలుసా? ఎస్‌క్యూఎల్‌లో సో, ఏం రాసాడోడు? డీడీఎల్. తర్వాత ఏంటి? డీఎంఎల్. డీఎంఎల్ అట్లా. డీడీఎల్, డీఎంఎల్ అర్థమైందా? డీసీఎల్. యెస్. తర్వాత టీసీఎల్. అర్థమైందా? టీసీఎల్. తర్వాత డీఆర్ఎల్. సో, ఇది కమాండ్స్. ఇది కమాండ్స్ అంటాడు ఒకడు. ఇది కమాండ్స్ అంటాడు ఒకడు. అయితే వాడేమన్నాడు తెలుసా? అరే బాబు! ఎస్‌క్యూఎల్ స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్ ఉంది గదా! వీటిని కూడా ఒక సబ్ లాంగ్వేజ్ లాగా తీసుకున్నాడు. సబ్ అన్నమాట. సబ్‌గా తీసుకున్నాడు. డీడీఎల్, డీఎంఎల్, డీసీఎల్, టీసీఎల్ ఇయన్నీ వీటి కింద సబ్ లాంగ్వేజ్ అనుకో. అంటే ఇదేమో పేరెంట్ అనుకో, ఇదేమో చైల్డ్ అనుకో. అట్లా అన్నట్టుగా సబ్ లాంగ్వేజ్. సబ్ అన్నమాట. సో, అంటే మేజర్‌గా వీటిని ఉపయోగించే మనం ఆపరేషన్ చేసేది ఎస్‌క్యూఎల్ వీటిని ఉపయోగించి. అంటే డీడీఎల్ కమాండ్స్ ఉంటాయి. డీఎంఎల్ కమాండ్స్, టీసీఎల్ కమాండ్స్, టీసీఎల్ కమాండ్స్, డీఆర్ఎల్ కమాండ్స్. ఈ కమాండ్స్ ఉపయోగించి మనం ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తాం. దేని మీద? డీబీ మీద. యెస్. డీబీ మీద. అంటే డీడీఎల్ కమాండ్స్ ఏమున్నాయి? డీడీఎల్ కమాండ్స్ ఏ కమాండ్ ఉపయోగించి డీబీ మీద ఎటువంటి ఆపరేషన్ మనం చేయొచ్చు? ఏంటేంటి? మళ్ళీ చూడండి జాగ్రత్తగా. ఎస్‌క్యూఎల్ అనేది ఈ డీడీఎల్ కమాండ్స్‌ని ఉపయోగించుకుంటుంది. దేనికి? ఈ డేటాబేస్ మీద ఆపరేషన్ చేయటానికి. కరెక్టే. మరి డీడీఎల్ కమాండ్స్ ఏమున్నాయి?
ఈ డీబీ మీద పెర్ఫార్మ్ చేయడానికి. వాట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ వి ఆర్ పెర్ఫార్మింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ డీడీఎల్ కమాండ్స్. అసలు డీడీఎల్ కమాండ్స్ ఏమున్నాయి? కరెక్టే. డీడీఎల్ కమాండ్స్ డేటాబేస్ మీద మనం ఆపరేట్ చేస్తున్నాం అని చెప్పారు మీరు. కరెక్టే. కానీ ఏ కమాండ్స్ ఉన్నాయి డీడీఎల్? అంటే అది చాలా చాలా ఇంపార్టెంట్. మరి డీఎంఎల్ ఏమున్నాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్. డీసీఎల్ ఏమున్నాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇయన్నీ మనం చెప్తాం ఇప్పుడు రియల్‌గా. అర్థమైందా? సో, డీడీఎల్, డీఎంఎల్, డీసీఎల్ ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంటు. వాటిల్లో ఏమేమి ఉన్నాయి? వాటిల్లో ఉన్న వాటిల్ని మనం ఎలా ఉపయోగించుకుంటాం అనేది ఇప్పుడు ఆటిల్లో ముఖ్యమైనది ఏందంటే మనకి చూడండి రియాలిటీలో ఇదిగో ఇక్కడ మన డీఎంఎల్ ఉంది గదా! దాని గురించి ఇప్పుడు చెప్తా. మైండ్ బ్లాక్ అయితుంది. అంత మంచి, అంత మంచి కాన్సెప్ట్ అది. ఏది డీఎంఎల్. ఎక్సలెంట్. ఎస్‌క్యూఎల్ యూజింగ్ DML commands. SQL using DML commands to perform different kinds of operations. Different kinds of okay, sir. Type చేయండి సార్ దయచేసి. చేస్తా. Yes. SQL using DML commands. SQL using DML commands to perform different kinds of operations on DB operations. DB. Yes, ఇది స్టోరీ చూసావా ఎంత నీట్ గా ఉందో. టు పెర్ఫార్మ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ డేటాబేస్. ఎస్ ఇది ఈ ముక్క అర్థమైతే చాలు. నీకు ఈజీగా సబ్జెక్ట్ అర్థమైంది. ఆర్‌డీఎస్‌ని ఆడుకుంటావు గేమే. చూసుకో ఆర్‌డీఎస్‌ని గేమ్ ఆడుకోవచ్చు. ఒక రేంజ్‌లో. నీకు తిరుగుండదు ఇక. ఎక్కడ? కంపెనీలో. ఆ! సరే ఏంటి అసల? అంటే రియల్‌గా చూస్తే అసలు డీఎంఎల్ కమాండ్స్ అంటే అసలు డీఎంఎల్ అంటే ఏం సార్ మాకు తెలీదుగా. మాకు ఎప్పుడైనా సార్ డీఎంఎల్ అంటే ముందు దాన్ని డీఎంఎల్ స్టాండ్స్ ఫర్ చెప్తారు. అట్ట చెప్పండి సార్. చెప్తా. డీఎంఎల్ స్టాండ్స్ ఫర్ డీఎంఎల్ స్టాండ్స్ ఫర్ అదే చెప్తే మీకు అర్థం కాదని చెప్పలే. డీఎంఎల్ స్టాండ్స్ ఫర్ డేటా మానిప్యులేషన్. డేటా మానిప్యులేషన్. డేటా మానిప్యులేషన్. ఎల్ అంటే లాంగ్వేజ్. మీరు కన్‌ఫ్యూజ్ అవుతారని నేను చెప్పలా. డీఎంఎల్ స్టాండ్స్ ఫర్ డేటా. ఇదేంది లాంగ్వేజ్ అంటాడేంది? అదేమో వాడు కమాండ్స్ అంటాడేంది? మనం అసలే ఈ బ్యాచ్ గదా! రేడియో మిర్చి బ్యాచ్. ఆ బ్యాచ్‌కి ఏంది ఏం అర్థం గాదు. తమిళు, మలయాళం, బెంగాలీ మొత్తం కనపడతా ఉంటది. అయితే మిగతా వాళ్ళు పాపం చాలా జాగ్రత్తగా ఇంటా ఉంటారు నా క్లాస్‌ని. వాళ్ళు అప్రిషియేట్ చేయొచ్చు. సహనానికి, ఓర్పుకి మెచ్చుకోవాల. జాబ్ కొట్టాలనే తపన చాలా నాకు ఇన్‌స్పిరేషన్ రియల్‌గా చెప్పాలంటే. అలాంటి వాళ్ళ కోసమే మంచి మంచి క్లాసులు కండక్ట్ చేస్తున్నాం. లేకపోతే నర్సరీ స్టూడెంట్స్‌కి ఇది మనం ఎందుకు జేస్తాం? నర్సరీ స్టూడెంట్ వాడు ఫస్ట్ క్లాస్ కూడా పాస్ కాలేడు 5 ఏళ్లకి. ఎప్పుడో 6వ సంవత్సరం, 7వ సంవత్సరం పాస్ అవుతాడు. అప్పుడు ఏం జరిగిద్ది వాడికి? జీవితం మొత్తం ఖాళీ. నాకు తెలుసు ఆ సంగతి. కాబట్టి జాగ్రత్తగా వినండి. డీఎంఎల్ స్టాండ్స్ ఫర్ డేటా మానిప్యులేషన్ లాంగ్వేజ్ అంతే. దాన్ని గుర్తుపెట్టుకో. ఇంకంతే. ఈ స్టేట్‌మెంట్ నువ్వసలు చదవబాకు అంతే. ఇది చదువు. ఇది. ఏది? ఎస్‌క్యూఎల్ యూజింగ్ డీఎంఎల్ కమాండ్స్ టు పెర్ఫార్మ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఆన్ డీబీ అంతే. ఇక కొండ గుర్తుపెట్టు. ఇదొద్దు. ఏది డీఎంఎల్ స్టాండ్ డేటా నీకు కన్‌ఫ్యూజ్ అవుతావు. పక్కా కన్‌ఫ్యూజ్ అవుతావు. మరేం సార్ తీసేసారు మరి అంటే చేసుకో, రాసుకో కావాలంటే ఇబ్బంది లేదు. కానీ దాన్ని వదిలేసేయి. ఫస్ట్ దాన్ని గుర్తుపెట్టుకో. ఓకే. ఆ! ఇక్కడ టు పెర్ఫార్మ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ అన్నారు గదా! మరి ఏం ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తదిది? డీబీ మీద, డేటాబేస్ మీద అంటే యెస్. ఆ ఆపరేషన్ ఫస్ట్ ఆపరేషన్ ఏందంటే యెస్. ఆపరేషన్స్ లైక్ యెస్ ఫ్రెండ్. ఆపరేషన్స్ లైక్ ఏం ఆపరేషన్? ఫస్ట్ ఆపరేషన్ ఏంది? ఇన్సర్ట్. యెస్. డీబీకి ఇన్సర్ట్ అనే ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తది డీబీ మీద. ఓకే. తర్వాత ఇన్సర్ట్ తీసుకుంటే సెలెక్ట్, ఇన్సర్ట్ అంటే ఏంది? డేటా మొత్తం లోపలికెళ్ళిద్ది. సెలెక్ట్ అంటే ఏంది? లోపలికెళ్ళిన డేటాని చూపించొచ్చు. అంటే ఇన్సర్ట్ అనే ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసిద్ది. సెలెక్ట్ అనే ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసిద్ది. ఆఫ్టర్‌వర్డ్స్ సెలెక్ట్ తర్వాత అప్‌డేట్. మనం అనుకుంటాం అప్పుడప్పుడు, "అరేయ్! ఫోను నంబర్ చేంజ్ చేయరా."
అంటాం. ఫోన్ నంబర్ చేంజ్ చేస్తాం. దేనికైనా సరే. ఇప్పుడు ఫేస్‌బుక్ ఉంది. లేకపోతే ఇంకోటి ఉంది. ఫోన్ నంబర్ చేంజ్ చేయగలుగుతున్నా దట్ ఈస్ కాల్డ్ అప్‌డేట్. లేదు కొంతమంది అప్లై చేస్తా ఉంటారు అప్లికేషన్స్. కొన్ని సందర్భాల్లో తప్పులిస్తారు. ఫోన్ నంబర్‌లు, ఈమెయిల్ అవన్నీ. ఆ అప్లికేషన్ లోపలికెళ్ళి వాడు అప్‌డేట్ ఆప్షన్ ఇస్తాడు. మోడిఫై ఆప్షన్ ఇస్తాడు. మీకు గుర్తుందో లేదో. "రేయ్! మోడిఫై చేసుకో" అని. మోడిఫై ఇన్ ద సెన్స్ అప్‌డేట్. అంటే డీబీ తోటి ఇది అప్‌డేషన్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఎవరు? ఇది. ఇప్పుడు అర్థమైందా? అప్‌డేట్ అనేది ఆపరేషన్ యాక్చువల్‌గా. ఇది డీఎంఎల్ కమాండ్స్ యాక్చువల్‌గా. ఇన్సర్ట్ అనేది ఒక కమాండ్. సెలెక్ట్ అనేది ఒక కమాండ్. అప్‌డేట్ అనేది కమాండ్. మన యూజర్ యాడ్‌ల కమాండ్ లాగబ్బా! ఏంటది? యూజర్ యాడ్ కమాండ్. యూజర్ మోడ్ కమాండ్. అదే యూజర్ యాడ్ కమాండ్. యూజర్ మోడ్ కమాండ్. అర్థమైందా? యూజర్ డెల్ అనుకో. యూజర్‌ని డిలీట్ చేయటం. అర్థమైందా? యూజర్‌ని యాడ్ చేయటం. యూజర్ డీటెయిల్స్ మోడిఫై చేయటం. అసలు యూజర్‌నే డిలీట్ చేయటం. ఇట్లా ఇలాగ అన్నమాట. ఓకే. సో, యూజర్ డీటెయిల్స్ అంతా డిస్‌ప్లే చేయాలంటే సెలెక్టెడ్. యూజర్ డీటెయిల్స్ మొత్తం డిస్‌ప్లే చేయాలంటే నువ్వేం వాడతావు? టైల్ రాసి, ఈటీసీ రాసి, పాస్‌డబ్ల్యూడీ రాస్తావు. దట్స్ ఇట్. ఆల్ ద యూజర్ ఇన్ఫర్మేషన్ విల్ బి డిస్‌ప్లేడ్. ఆ డిస్‌ప్లేస్ కోసమే సెలెక్ట్ అంతే. డిస్‌ప్లే కనపడిద్ది. సెలెక్ట్ ఇన్ ద సెన్స్ వాట్ ఫ్రెండ్స్ మీరు చూడండి. నీవు లైనక్స్ వచ్చు గదా! ls-ఎల్ సెలెక్ట్ అమ్మా. అంతేను గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఇదే సెలెక్ట్ అంటే ఎక్కడ ఎస్‌క్యూఎల్‌లో ఇది. ఈ సెలెక్ట్ దీనికి అర్థం ఇది. అర్థమైందా? అంటే ఏం చేసిద్ది ఇప్పుడు నువ్వు డేటాని తీసుకొచ్చి చూపించిద్దబ్బా నీకు. ఎక్కడున్న డేటా? డీబీ టేబుల్‌లో ఉన్న డేటా. దాని పనది. అందుకేనే కదా రాసింది. డీఎంఎల్ కమాండ్స్ టు పెర్ఫార్మ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఆన్ డీబీ. అంటే డేటాబేస్‌లో ఉన్న డేటాని నీకు కావాల్సిన డేటాని తీసుకొచ్చి చూపించిద్ది. నువ్వు చెక్ బాలన్స్ కొడుతున్నావు. చెక్ బాలన్స్ కొట్టినప్పుడు ఏ కమాండ్ వర్క్ అయిద్ది ఈడ? సెలెక్ట్ అనే కమాండ్ వర్క్ అయిద్ది. నువ్వు టికెట్ బుక్ జేస్తున్నావు. ఏ కమాండ్ వర్క్ అయిద్ది ఇక్కడ? ఇన్సర్ట్ అనే కమాండ్ వర్క్ అయిద్ది. నువ్వసల టికెటే క్యాన్సెల్ జేసుకోవాలనుకుంటున్నావు. అప్పుడు ఏ కమాండ్ వర్క్ అయిద్ది? నువ్వు టికెట్‌లో ఉన్న డీటెయిల్స్ మార్చుకోవాలనుకుంటున్నావు. అప్పుడు ఈ కమాండ్ వర్క్ అయిద్ది. ఓహో! ఇయన్నీ అట్లా జరుగుతాయి. ఆ! జరుగుతాయి. అవన్నీ నేను స్ట్రక్చర్ రాస్తా. ఇయన్నీ చెప్తే స్ట్రక్చర్ రాస్తే నీకు ఒక అవగాహన వస్తది. అందుకోసం ఇదంతా చెప్తా. అర్థమైందా? దట్స్ ఇట్ అంతే అయిపోయింది. సింపుల్. వెరీ, వెరీ సింపుల్ అబ్బా! చెప్పే మోడల్ సింపుల్ మోడల్‌లో చెప్తా. సరే నాలుగోది ఏంటి సార్? డిలీట్. ఓకేనా? డేటాని ఇన్సర్ట్ జేసుకో. ఉన్న డేటాని సెలెక్ట్ జేసుకొని డిస్‌ప్లే చెయి. ఉన్న డేటాకి ఏదన్నా అప్‌డేషన్ చేయాలంటే చేసుకో. అసలు డేటానే డిలీట్ చేయాలా? చేసుకో. డేటా అసలొద్దు అనుకుంటే డిలీట్ జేసుకో. ఉంటాడు. ఒకడేమంటాడు, "ఏయ్ బాబు! నా జీమెయిల్ అకౌంట్ డిలీట్ చెయి. నా ఫేస్‌బుక్ అకౌంట్ డిలీట్ చెయి. నా ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చెయి. నా ఇన్‌స్టాగ్రామ్ డిలీట్ చెయి" అంటావా నువ్వు? డిలీట్ జేసుకో. అప్పుడు ఇదే ఆపరేషన్ ఇది మొదలైద్ది డీబీ మీద. అప్పటిదాకా నీ డీబీలో నీ ఇన్ఫర్మేషన్ ఉంది. నువ్వు ఎప్పుడైతే డిలీట్ అని కొట్టావో, ఈ డిలీట్ కమాండ్ యాక్టివేట్ అయిపోయి, నువ్వెప్పుడైతే అప్‌డేట్ అని కొట్టావో, ఈ అప్‌డేట్ కమాండ్ యాక్టివేట్ అయిపోద్ది. అప్పుడు అప్‌డేట్ కమాండ్ డీబీతో మాట్లాడు. "ఏయ్ డీబీ ఇదిగో వాడు అప్‌డేట్ ఇచ్చాడు. ఈ అప్‌డేట్ చెయి." సెలెక్ట్ ఇదిగో వాడు చెక్ బాలన్స్ ఇచ్చాడు. చెక్ బాలన్స్. లేదు టికెట్ బుక్ చేసావు. నువ్వు ప్రింట్ తీసుకోవాలనుకుంటున్నావు. అప్పుడేంది? సెలెక్టే. ఎందుకు? డీబీలో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని సెలెక్ట్ చేసుకొని డిస్‌ప్లే చేసుకుంటావు. దట్ ఈస్ కాల్డ్ సెలెక్ట్. టికెట్ బుక్ చేసేటప్పుడు ఇన్సర్ట్. ఐటెమ్ బుక్ చేసేటప్పుడు ఇన్సర్ట్. నువ్వేదన్నా అడ్ ర సంథింగ్ కాల్డ్ ఒక అకౌంట్ క్రియేషన్ చేసేటప్పుడు ఇన్సర్ట్. ఉన్న ఉద్యోగానికి పెట్టుకోవాలి. వాడంటున్నాడు, "ఏయ్ బాబు ప్లీజ్ క్రియేట్ అన్ అకౌంట్" అంటున్నాడు. అంటే ఏంది? ఇన్సర్ట్ మీన్స్ వాట్? సైన్ అప్. సైన్ అప్. అవునా? సైన్ అప్ ఉందా? యెస్. మరి సైన్ అప్ అంటే ఏంది? సైన్ అప్ అంటే ఏంది? నీ డేటా ఇవ్వటమే. ఇస్తే ఏం చేసిద్ది? ఈ ఇన్సర్ట్ అనే కమాండ్ తీసుకెళ్ళి డీబీలో ఇన్సర్ట్ చేసి పడేసిద్ది ఆ టేబుల్‌లో. ఎక్కడ? ఏ టేబుల్‌లో డేటాని ఇన్సర్ట్ చేయాలో ఇప్పుడు డెవలపర్ చూసుకుంటాడు. "ఏయ్ బాబు! ఈ టేబుల్‌లో ఇన్సర్ట్ చెయి ఈ డేటాని. ఇదిగో సెలెక్ట్ నువ్వు నొక్కావనుకో, ఏ బాబు! ఇదిగో ఈ టేబుల్ నుంచి డేటా తీసుకెళ్ళు" అని ఎవడు డెవలపర్ రాసుకుంటాడు కోడ్. కోడ్‌లో అంటే డెవలపర్ కోడ్ రాసేటప్పుడే ఇవన్నీ రాసుకుంటాడు. ఎవరు? డెవలపరే. డెవలపర్ నోస్ ఎవ్రీథింగ్. డెవలపర్ రాయటానికి కొంతమంది చేతగానోళ్ళుంటారు. కొంతమంది చేతైనోళ్ళుంటారు. అంటే దే నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దే కెన్ రైట్ ఎస్‌క్యూఎల్ క్వెరీస్. బట్ దే డోంట్ నో ఎనిథింగ్. వాడు "అరే బాబు! డెవలపర్ జస్ట్ నువ్వు కోడ్ డెవలప్ చెయ్యి. ఎస్‌క్యూఎల్ క్వెరీస్ అన్నీ కాంప్లెక్స్ క్వెరీస్ అన్నీ వేరే డెవలపర్ ఉంటాడు. వాడి చేత రాపిద్దాం. వాడు బాగా ఎక్స్‌పర్ట్ దాంట్లో."
అంతేగాని డెవలపర్‌కి డీబీ రాదని చెప్పేసి ఉద్యోగాలు రావు. నో, నో, నో. అట్లే ఉండదు. నువ్వు డెవలపర్‌వే కానీ ఉద్యోగాలు నీకొస్తాయి. కానీ నువ్వేం చేస్తావు? మా కంపెనీలో ఇట్లా ఉండేదమ్మా. నా కంపెనీ నేను డెవలపర్‌నే. ఫర్ ద ఫాస్ట్ 4 ఇయర్స్ ఆన్‌వర్డ్స్ ఐ హావ్ బీన్ వర్కింగ్ యాస్ ఎ డెవలపర్. పైథాన్ డెవలపర్. బట్ మా కంపెనీలో ఎట్లుంటది? నేను కోడ్ డెవలప్ చేస్తా. ఇక్కడ ఈ డీబీ క్వెరీస్ మొత్తం ఏదైతే ఎస్‌క్యూఎల్ క్వెరీస్ అన్నీ ఉన్నాయో క్వెరీస్ అంటాం వీటిని. ఈ క్వెరీస్ అన్నీ గూడా వేరే వాడు రాసేవాడు మా సీనియర్. ఆ క్వెరీస్‌ని నేను నా కోడ్‌లో ఉపయోగించుకునేవాడిని. అంతే. నాకిది తెలుసని చెప్పొచ్చు వాళ్ళు. వాళ్ళు. అలాగా వాళ్ళు చేయొచ్చు. నో ప్రాబ్లమ్. సరే. చూసావా ఎంత సింపుల్‌గా ఉందో? దిస్ ఈస్ కాల్డ్ డీఎంఎల్. ఈ కమాండ్స్ అన్ని దీంట్లో ఉపయోగిస్తాం. అర్థమైందా? అట్లా. చాలా సింపుల్. ఆ! సార్ మరి ఇయన్నీ ఏంటి? ఈ సంగతి, ఈటి సంగతి ఏంది? ఈ సంగతి కూడా ఉన్నది. యెస్. 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 వాటి సంగతి కూడా ఉన్నది. వాటి సంగతి పెద్ద వ్యవహారం ఇది. యెస్. అంటే టీడీఎల్ అంటే ఏంది? టీసీఎల్ అంటే ఏంది? టీసీఎల్ అంటే ఏంది? ఇది ఒక స్టోరీ మళ్ళీ. ఏంటి? అదొక స్టోరీ మళ్ళీ. అంటే ఇయన్నీ ఏం సార్ అసలు ఈ మొత్తం ఎవడు కనిపెట్టాడు గాని సార్ ఇయన్నీ మాకు మా తల అసలుకి అనవసరంగా సాఫ్ట్‌వేర్‌కొచ్చామని. నో, 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 నో. తెలుసుకుంటున్నావు. సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ అంటే ఇదే. సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ అంటే తెలుసుకోవడమే సాఫ్ట్‌వేర్ ఫీల్డ్. నెక్స్ట్ ఇయర్ ఇంకొంత తెలుసుకుంటావు. ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకొంత తెలుసుకుంటావు. తెలుసుకొని నువ్వు మంచి హైయెస్ట్ ప్యాకేజ్‌కెళ్ళిపోతావు. అవసరమైతే ఆన్ సైట్ ఆఫర్ కొడతావు. కొన్ని కొన్ని కోట్ల ప్యాకేజ్. యెస్. క్రోర్స్. లక్షలు కాదు మిత్రమా. క్రోర్స్. ఎక్కడ? ఆన్ సైట్‌లో. క్రోర్స్. తప్పకుండా. చూడొచ్చు. నో ప్రాబ్లమ్. ఏముందక్కడ? నీ నీ ప్రాజెక్ట్ మేనేజర్‌కి నువ్వు నచ్చాలా? నువ్వు బాగా పనిచేస్తావని ఉండాలా? క్లయింట్‌కి నువ్వు నచ్చాలా? ఈ ఈ వ్యక్తి బాగా పనిచేస్తాడని చెప్పాలా? వాళ్ళే ఫోన్ "ఏయ్ బాబు వాడిని సెండ్ మీ ఇమ్మీడియేట్‌లీ" అంటాడు. వెంటనే ఫాస్ట్. ప్రాజెక్ట్ మేనేజర్ రాజకీయాలు పని చేయవు. ఇంకేం పని చేయవు. క్లయింట్ కోరుకుంటున్నాడు నిన్ను. ఎందుకు? నువ్వు క్లయింట్ ఇంటరాక్షన్ ర్యాపో బాగుంది. వర్క్ బాగా చేస్తున్నావు. అంతా బాగా తెలిసినోడు. నిన్ను పక్కన పెట్టుకోవాలనుకుంటున్నాడు క్లయింట్. అందుకని వెంటనే మొత్తం అరేంజ్‌మెంట్ చేస్తా. నువ్వు వచ్చేసేయమ్మా అంటాడు వెంటనే. ప్రాజెక్ట్ మేనేజర్ లేదు, టీమ్ మేనేజర్ లేదు, ఎవడు లేడు. ఎవడు అవసరం వాడు ఒప్పుకుంటే. ఎవరు? క్లయింట్. అలా 2, 3 సంవత్సరాలు పని చేయవయ్యా. 4 ఏళ్ళు పని చెయి. ఇంటికొచ్చి ఫార్మ్ హౌస్ ఒకటి కట్టుకో చల్లగా. ఏసీలో కూసో 4 సంవత్సరాలు. పని చెయి. 4 ఏళ్ల తర్వాత వచ్చి ఏసీలో కూసో. ప్రశాంతమైన జీవితం గడుపు. ఎవడొద్దన్నాడు? ఆ! చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు మనిషి తలుచుకుంటే. అట్లా నేననేది. ఓకేనా? సరే సార్ బాగుంది. మరి ఇప్పుడు ఈ డీఎంఎల్ ఇది ఓకే. డీడీఎల్ ఏంది మళ్ళీ? అది డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. అంటే ఏంటి సార్ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్? అదేం చేస్తదంటే యెస్ టేబుల్స్‌ని క్రియేషన్ చేయొచ్చు. టేబుల్స్‌ని ఆల్టర్ చేయొచ్చు. టేబుల్స్‌ని డ్రాప్ చేయొచ్చు. టేబుల్సే. టేబుల్స్. ఇక్కడేంది ఇదంతా డేటా. అందుకని డేటా మానిప్యులేషన్ లాంగ్వేజ్. డేటా మానిప్యులేషన్. యెస్. దట్ మీన్స్ వాట్ ఇదంతా డేటా మీద పనిచేస్తది మనకి. ఇన్సర్ట్ ద డేటా, సెలెక్ట్ ద డేటా, అప్డేట్ ద డేటా, డిలీట్ ద డేటా ఇన్ ఎ టేబుల్. సార్ అది ఏంటి సార్ దయచేసి మళ్ళీ మర్చిపోతాం. సరే రాసుకో అయితే. ఏం లేదు. ఇన్సర్ట్ అంటే యెస్. బై యూజింగ్ ఇన్సర్ట్ కమాండ్ యెస్ వి ఇన్సర్ట్ ద డేటా. టు ఇన్సర్ట్ ఇన్సర్ట్ ద డేటా. యెస్. ఇన్సర్ట్ ద డేటా. సో ఇదేందిది? సెలెక్ట్ ద డేటా ఫ్రమ్ ఎ టేబుల్. టు సెలెక్ట్ ద డేటా ఫ్రమ్ ఎ టేబుల్. యెస్. సో మనం ఇయన్నీ జమానాలో మొత్తం అన్నీ ఏది తిరగేసి మడత వేసి దీని మీద ఒక బుక్కే ఉందబ్బా నాది. ఆ! మైండ్ బ్లాక్ అయిద్ది. బుక్కే ఉంది ఎస్‌క్యూఎల్ 101 పేజెస్. ఎస్‌క్యూఎల్ బుక్ ఈస్ అవైలబుల్ ఫర్ యూ. ఇయన్నీ మనం చెప్పకూడదులే. ఓకే. ఇక టు సెలెక్ట్ ద డేటా ఫ్రమ్ ఎ టేబుల్. సరే. అప్‌డేట్ అంటే ఏంది? అప్‌డేట్ అంటే యెస్. అప్‌డేట్ ఇన్ ద సెన్స్ మోడిఫై. టు మోడిఫై ద డేటా యెస్. ఇన్ ఎ టేబుల్. ఇన్‌సైడ్ ఎ టేబుల్. యెస్. ఇన్‌సైడ్ ఎ టేబుల్. యెస్. ఇదేందిది? డిలీట్. యెస్. టు డిలీట్. టు డిలీట్ ద డేటా ఫ్రమ్ ఎ టేబుల్. యెస్. ఫ్రమ్ ఎ టేబుల్. యెస్. డేటాని డిలీట్ చేసుకో టేబుల్ నుంచి. ఇన్సర్ట్ ద డేటా ఇంటూ టేబుల్ ఇక్కడ. ఇంటూ టేబుల్. టేబుల్‌లోకి డేటాని ఇన్సర్ట్ చేసుకో. టేబుల్ నుంచి డేటా సెలెక్ట్ చేసుకో. టేబుల్‌లో ఉన్న డేటా మోడిఫై చేసుకో. టేబుల్‌లో ఉన్న డేటా డిలీట్ చేసుకో. థిస్ ఈస్ కాల్డ్ డీఎంఎల్ కమాండ్స్ అంటారు వీటిని.
అంతే సింపుల్. ఇది చెప్పగలిగితే చాలు అదిరిపోద్ది నీకు యాజ్ ఎ ఫ్రెషర్‌గా. ఏంటి సింటాక్స్‌లు కూడా చెప్తా నేను. అంత తేలిగ్గా వదిలిపెట్టను. అర్థమైందా? ఇన్సర్ట్ ఎలా జరిగిద్ది కూడా సింటాక్స్ సహా రాయబోతున్నా. ఇప్పుడు కాదు కొంచెం కొద్దిగా. రాసి అసలు ఆ డెవలపర్ ఆ ఎస్‌క్యూఎల్ స్టేట్‌మెంట్ ఎలా రాస్తాడో, ఎక్కడ రాస్తాడో ఫ్రంట్ ఎండ్ నుంచి మొదలుపెట్టుకొని డీబీ సర్వర్ దాకా చూపిస్తా స్ట్రక్చర్, ప్లాన్. ఎక్కడ ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ మొదలుపెట్టుకొని డీబీ సర్వర్ దాకా ఏం జరిగిద్దో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్పుడు ఇక ఆర్‌డిఎస్ అనేది అయిపోద్ది. ఈజీగా అర్థం అట్లా. ఆర్‌డిఎస్‌లో అంటే ఇవే ఇంక అంతే. ఓకే. గుడ్. సరే. సరే సార్. మరి మనకి ఇది చెప్పండి సార్. డీఎంఎల్ అయిపోయింది. ఆ! డీఎంఎల్ అయిపోయింది. డీడీఎల్ ఏందసల? ఈ గొడవేంది? డీడీఎల్ గొడవ అది చెప్పండి సార్. అంటే డీడీఎల్ గొడవ ఏందంటే అసలు డీడీఎల్‌ని మనం ఏమంటాం? చాలా వెరీ వెరీ యెస్ ఫ్రెండ్స్. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ డీడీఎల్ అని. ఆ! ఎంత ఇంపార్టెంట్ అంటే చెప్పలేని ఇంపార్టెంట్ డీడీఎల్ కమాండ్స్. యెస్. యెస్. మరేంటి సార్ ఎట్లాగంటే ఏం లేదు సింపుల్. బోర్ కొడుతుంది అనేవాళ్ళు దయచేసి ఈ ఈ ఈ క్లాసులు మీకు ఇబ్బందిని కలుగొస్తాయనంటే మీరు సాఫ్ట్‌వేర్‌లో ఎదగలేరని అర్థం. ఓకే. బోర్ కొడుతుందంటే. డీడీఎల్. సరే డీడీఎల్ అంటే ఏంటి సార్? అంటే డేటా, డేటా యెస్. మనకి అన్నీ డీడీఎల్ స్టాండ్స్ ఫర్ ఇది కావాలి ఫస్ట్. సార్ డీడీఎల్ స్టాండ్స్ ఫర్ ఏందో చెప్పండి సార్? డీడీఎల్ స్టాండ్స్ ఫర్ యెస్ రైట్. డేటా, డేటా డెఫినిషన్. అది ఏం సార్ ఇది? డేటా డెఫినిషన్ డీఈఎఫ్ఐఎన్‌ఈ డెఫినిషన్. ఓకే. లాంగ్వేజ్ ఉంటది. డేఫా డెఫినిషన్ లాంగ్వేజ్. ఓకే. బాగుంది సార్. మరి సార్ ఇప్పుడు ఈ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అంటే డేటా అది రాయలేదు గదా! ఓకే. ఇది రాయాలి గదా! మనం ఏమని ఎస్‌క్యూఎల్ యూజింగ్ అని రాయాలి గదా! అప్పుడేం రాయాలి మనం? ఇది గూడా అంతే. ఎక్కడ? ఇట్లా రాద్దాం. బెస్ట్‌గా ఉంటది. కన్‌ఫ్యూజ్ అవ్వరు మీరు. ఎస్‌క్యూఎల్ యూజింగ్ డీడీఎల్ కమాండ్స్ అర్థమైందా? అప్పుడు ఈజీగా అర్థమైద్ది. ఎస్‌క్యూఎల్ యూజింగ్ డీడీఎల్ కమాండ్స్ టు పెర్ఫార్మ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఆన్ డీబీ. ఇది నువ్వు ప్రాక్టీస్ చేస్తావో, ఇంకోటి చేస్తావో, ఇప్పుడు దాకా చదివిందంతా పక్కన పెట్టి దీన్ని చదువుతావో, నువ్వు ప్లాన్ జేసుకో దయచేసి. అర్థమైందా? లాస్ట్ వీక్‌లో ఏం జేశారో నాకు తెలీదు. మరి ఈ వీక్‌లన్నా శ్రద్ధగా చదవండి. ఇక్కడ తిరగటం తగ్గించుకోండి. ఉంటది. పిచ్చుంటది. మనిషికి ఈ వయసులో పిచ్చి లేకపోతే ఎట్లుంటది? నీ వయసు 22, 23 ఏళ్ళప్పుడు పిచ్చి ఎక్కువుంటది. అయన్నీ కంట్రోల్ చేసుకొని ముందుకెళ్తున్నోడే సక్సెస్‌ఫుల్ పర్సన్. యెస్. నా దృష్టిలో. తల్లిదండ్రులను బాగా చూస్తాడు. వచ్చిన భార్య పిల్లల్ని బాగా శ్రద్ధగా చూసుకోగలడు. లేకపోతే అటర్ ఫ్లాప్ గోయిందా ఫోన్‌లు చేయాలా? "అరేయ్! 200 ఉంటాయి, 500 ఉంటాయి" అని. గుర్తుపెట్టుకో. ఆ! సరే. ఓకే. సరే సార్. ఓకే సార్. మీరు చెప్పింది మేము ఫాలో అవుతాం సార్. ఫాలో అయితే మంచిది నాయన. నీ జీవితానికి మంచిది. నాకేం గాదు. ఆ! నాకేమైద్ది? నువ్విచ్చిన ఫీజులు అయన్నీ ఎప్పుడు పోయినాయో, ఏడ పోయినాయో గాల్లో కొట్టుకొని పోయి. ఆ! కమర్షియల్ గాదు మనది. ఓకేనా? గుడ్. హ్మ్. సరే. సార్ ఇప్పుడు ఏంటి సార్ దీని వ్యవహారం ఏంది? అసలు ఏమేమి ఉన్నాయి దీంట్లో అంటే, దీంట్లో ఏమున్నాయంటే ఫ్రెండ్స్ చూడండి చాలా జాగ్రత్తగా వినండి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్స్ ఉన్నాయి వ్యవహారం. క్రియేట్ ఓహో! క్రియేట్. సూపర్. క్రియేట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రియేట్. తర్వాత ఏంటి మనకి ఆల్టర్. యెస్. ఆల్టర్. ఆల్టర్. తర్వాత ఏంది? యెస్. 3 డ్రాప్. డ్రాప్. ఇది అసలు స్టోరీ. ఏంటిది? క్రియేషను, ఆల్టర్, డ్రాప్. క్రియేట్, ఆల్టర్, డ్రాప్. అంటే అసలేంది క్రియేషన్ అంటే ఏంది? అంటే ఒక డేటాబేస్ టేబుల్‌ను నువ్వు తయారు చేయాలంటే ఈ కమాండ్ ఉపయోగించాలి. ఓహోహో! అదే విషయం. యెస్. ఈ కమాండ్ ఉపయోగిస్తే చాలు. డేటాబేస్ టేబుల్ క్రియేట్ అయిపోద్ది. అంటే డేటాబేస్ టేబుల్ తయారైద్ది. Yes, with the help of this create a command. This is a DDL command. With the help of this DDL command, we can create a table. With the help of this alter command, we can
ఆల్టర్ ద టేబుల్. ఆల్టర్ టేబుల్ అంటే ఏంది? మారుస్తాం అబ్బా! ఆల్టర్ అంటే ఏంది? ఆల్టర్నేషన్. ఆల్టర్‌నేట్ అంటే ఏంది? మారుస్తా ఉంటాం ఎప్పటికప్పుడు. రకరకాలుగా మార్చేస్తా ఉంటాం. ఆల్టర్. అర్థమైందా? అట్లా ఆల్టర్ జేయొచ్చు టేబుల్స్‌ని ఏదైనా సరే పూర్తి స్థాయిలో. అర్థమైందా? ఆ! తర్వాత మనకి రీనేమ్ జేయొచ్చు. వాట్ ఈస్ దిస్? రీనేమ్. అంటే టేబుల్ నేమ్ ఉందబ్బా! ఇప్పుడు ఒకసారి ఒక్క నిమిషం. వాడేం జేసాడంటే తప్పుగా టేబుల్ నేమ్ తయారు జేసాడు. కొన్నిసార్లు ఏం జేస్తారు కొంతమంది ఏం జేస్తారంటే, అరే! టేబుల్ నేమ్ ఒకటి ఇయ్యమని చెప్పా నేను. నేను టేబుల్ నేమ్ ఇయ్యమని చెప్పిందేందంటే, ఇదిగో ఇక్కడ ఇది ఇయ్యమని చెప్పా. ఏమని? సంథింగ్ కాల్డ్ ఎస్, ఎన్, హెచ్, హెచ్, హెచ్‌వైడి, ఎస్ఎన్‌హెచ్, హెచ్‌వైడి, హైదరాబాద్, హెచ్‌వైడి, ఎస్. తర్వాతేంది ఎస్ఎన్ఎస్, హెచ్‌వైడి, హైదరాబాద్ అని ఇచ్చేసి ఇక్కడ పి అనిచ్చా. పి అనిచ్చా. పి అంటే పి. పి ఇన్ఫో అనిచ్చా. పి ఇన్ఫో అనిచ్చా. దీని పేరు ఇది అన్నా. వాడేం జేసాడు? ఈ టేబుల్ తయారు జేయకుండా యెస్ వేరే పేరిచ్చి ఇంకో పేరు తయారు చేసాడు. బట్ ఈ ఇచ్చిన టేబుల్ పేరుని మనం ఇప్పుడేం జేయాలా? రీనేమ్ చేయాలి. చేంజ్ చేయాలి. దట్ ఈస్ వాట్? నేమ్ చేంజ్. దట్ ఈస్ కాల్డ్ ఆల్టర్ అనొచ్చా లేదా? యెస్. అను ఆల్టర్ అని. నో ప్రాబ్లమ్. అర్థమైందా? అట్లా. ఓకేనా? సో, యెస్. ఆ విధంగా మనం. సో, ఇక్కడ మనం జూస్తే క్రియేట్ అంటే ఏంది? టేబుల్‌ని క్రియేషన్ జేయటం. అంటే ఆ టేబుల్‌ని క్రియేషన్ జేయటం అంటే ఇందాక నేను చెప్పానే. అంటే టేబుల్‌ని క్రియేషన్ జేయటం అంటే ఏంది? రియల్‌గా ఇది వాడు ఫస్ట్ డిజైన్ ఫేజ్‌లో ఏంది? చిన్న బొమ్మలుంటాయి అంతే. డిజైన్ ఫేజ్‌లో బొమ్మలుంటాయి. స్క్రీన్‌లుంటాయి. ఆ స్క్రీన్‌లో ఇది రాసి పెడతాడు. డిజైన్ ఫేజ్‌లో ఏమని? ఈ టేబుల్ ఇట్లా ఉండాలా? ఇదిగో ఈ ఈ ఈ ఇది ఇట్లా సీరియల్ నంబర్ ఇక్కడ రావాలా? తర్వాత నేమ్ రావాలా? తర్వాత సంథింగ్ రావాలా? తర్వాత ఏజ్ రావాలా? తర్వాత వాడి ఈమెయిల్ రావాలా? తర్వాత వాడి ఫోను నంబర్ రావాలా? ఇట్లా ఉంటాయా లేవా? యెస్ ఆర్ నో? అట్లా. అంటే ఇప్పుడు మీకు ఎంప్లాయే ఉన్నాడు. ఈఎంపీ అంటే నువ్వు ఒక ఆర్గనైజేషన్‌లో పనిచేసేటప్పుడు నువ్వుంటావు. ఒక బ్యాంకింగ్ సెక్టార్‌లో ఆపరేషన్ టేబుల్స్ ఒకలాగా ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి. అంటే రకరకాల ప్రాజెక్ట్స్‌కి రకరకాల టేబుల్స్ ఉంటాయి యాక్చువల్‌గా. అంతేగాని అన్ని ప్రాజెక్ట్‌కి ఒకే టేబుల్స్ ఉండవు గదా! డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి గదా! అట్లా. అంటే ఫీల్డ్స్ మారతాయి. అక్కడున్న కాలమ్స్ మారతాయి. అక్కడున్న రోస్ మారతాయి. అర్థమైందా? అక్కడున్న కాలమ్స్ డిఫరెంట్ ఉంటాయి. యెస్. ఆ విధంగా మనం చేయొచ్చు. ఎట్లా? టేబుల్ క్రియేషన్ జేయొచ్చు. టు క్రియేట్ ఎ టేబుల్ వి యూజ్ క్రియేట్ కమాండ్. టు క్రియేట్ ఎ టేబుల్ వి యూజ్ క్రియేట్ కమాండ్. సో, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ క్రియేట్ కమాండ్ వి కెన్ క్రియేట్ ఎ టేబుల్. వి కెన్ క్రియేట్ ఎ డీబీ టేబుల్. ఎట్లా? ఇట్లాగే ఇందాక నేను చెప్పాను గదా! పిఐడి అంటే ఏంది? పేషెంట్ ఐడీ. ఓకే. తర్వాత ఏంది? పేషెంట్ నేమ్. పి నేమ్. పేషెంట్ నేమ్. ఓకే. తర్వా తర్వాత ఏం జేయాలా? ఫ్రెండ్. తర్వాత ఏం జేయాలా? ఆ! ఇట్లా. తర్వాతేంటి? ఏఐడీ, పీనేమ్, తర్వాత డీఓడీ అంటే ఏంది? సారీ డీఓజే, డేట్ ఆఫ్ జాయినింగ్. ఎప్పుడు జాయిన్ అయ్యాడు? రిఫరెన్స్ డాక్టర్ ఎవడు? తర్వాత డేట్ ఆఫ్ డిశ్చార్జ్ ఎప్పుడు? సంథింగ్. వాడి ఏజ్ ఎంత? వాడి ఏజ్. వాడు మేలా? ఫీమేలా? మేల్, ఫీమేల్, ఏజ్. తర్వాత అతని అడ్రెస్ ఎక్కడ? అతని అడ్రెస్. ఏ ఊరు నుంచి వచ్చాడు అతను? ఎంటర్ చేస్తాం. అంటే ఇయన్నీ రిసెప్షనిస్ట్ ఎంటర్ చేసిద్ది యాక్చువల్‌గా. ఎంటర్ చేసి నీకొక స్లిప్ ఇస్తుందే అది ఇది. ఆ ఎంటర్ చేసినప్పుడు ఇన్సర్ట్ ఆపరేషన్ యాక్టివేట్ అయ్యిద్ది. అప్పుడు డేటా అంతా ఇన్సర్ట్ అవుతదనమాట. అసలు ముందు డేటాబేస్ టేబుల్ ఉండాలి గదా! అది ఇప్పుడు గొడవ. ఇప్పుడు మనం టేబుల్‌ని తయారు చేస్తున్నాం. ఇందాక ఇన్సర్ట్ అని నీకు జెప్పానే. ఇన్సర్ట్ అంటే ముందు టేబుల్ ఉండాలి గదయ్యా! టేబులే లేకపోతే ఇన్సర్ట్ ఎక్కడ చేస్తావు? థట్ ఈస్ మై క్వెషన్. థాట్స్ వై వి మస్ట్ క్రియేట్ ఎ టేబుల్ విత్ సమ్ ఫీల్డ్స్. వీటినేమంటాం? ఫీల్డ్స్ అంటాం. ఫీల్డ్స్. ఈ టేబుల్‌లో ఇవన్నీ ఫీల్డ్స్ అంటాం. అర్థమైందా? వాడి ఈమెయిల్ ఐడీ ఏంది ఉంటే రాసుకో. వాడి ఫోను నంబర్ ఎంత ఉంటే రాసుకో. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఫీల్డ్స్. అంటే ఈ టేబుల్‌లో ఉన్న ఫీల్డ్స్. ఈ డేటాబేస్ టేబుల్ అంటాం దీన్ని. ఈ డీబీ టేబుల్‌లో ఉన్న ఫీల్డ్స్‌ని ఈ ఈ అది పిఐడీ అవ్వచ్చు, ఫీల్డ్స్. దీస్ ఆర్ ఆల్ ఫీల్డ్స్. సో, అలాంటి ఫీల్డ్స్‌తో కూడిన ఒక డేటాబేస్ టేబుల్‌ని తయారు చెయి. అది మన రిక్వైర్మెంట్. ఈ ఫీల్డ్స్‌తో కూడిన.
ఈ ఫీల్డ్స్ తో ఈ ఏదైతే ఉందో ఈ ఫీల్డ్స్ నువ్వు అనుకుంటున్నావు ఆ ఫీల్డ్స్ తో కూడిన ఒక డేటాబేస్ టేబుల్ తయారు చేయి. బట్ ఆ డేటాబేస్ టేబుల్ కి ఏమో పేషెంట్ ఇన్ఫో సంథింగ్ అని ఇచ్చేసేయి అనుకో. అంటే పేషెంట్ ఇన్ఫో ఇమ్మన్నాడు వాడు. ఈ డేటాబేస్ టేబుల్ నేమ్ వేరు, టేబుల్ ఉన్న ఫీల్డ్స్ వేరు. గుర్తుపెట్టుకోండి దయచేసి. ఎక్సెల్ లాంటిదే ఇది కూడా. ఈబీ అంటే ఏంది వేరే అనుకోకండి. ఎక్సెల్ లాగే అడ్వాన్స్డ్ ఎక్సెల్, తర్వాత ఎక్సెల్, తర్వాత ఇది. ఎక్సెల్ అంటే ఒకలాగా, ఇదంటే ఇంకోలాగా ఉంటది. అందుకే. అర్థమైందా? అట్లా. దిస్ ఈస్ మోస్ట్ పవర్‌ఫుల్ యాక్చువల్‌గా చెప్పాలంటే. ఇది ఇలా అంటే ఇక్కడ ఇక్కడ క్రియేట్ టేబుల్ అంటే మనం టేబుల్‌లో ఉన్న ఫీల్డ్స్‌తో సహా, టేబుల్‌తో సహా క్రియేషన్ చేస్తాం. సెటప్ రెడీ. అప్పుడు ఆ టేబుల్ అంతా రెడీ అయిన తర్వాత అప్పుడు మనం ఇన్సర్ట్ ఆపరేషన్ దీన్ని యాక్టివేట్ చేస్తే అప్పుడు డైరెక్ట్‌గా వచ్చి డేటా అంతా ఇక్కడ పడతా ఉంటదన్నమాట డైరెక్ట్‌గా. ఎవరు చేస్తారు ఆ పని? ఎస్‌క్యూఎల్. ఆ పని అదే గదా! చేసేది. ఎస్‌క్యూఎలే గదా! ఈ పనంతా చేసేది. ఎస్‌క్యూఎల్‌లో ఉన్న ఈ కమాండ్స్ ఈ పని చేస్తాయి. ఏది ఇన్సర్ట్ కమాండ్. నువ్విచ్చిన డేటాని ఈ టేబుల్‌లోకి ఇన్సర్ట్ చేస్తది. ఎప్పుడు నువ్వు టేబుల్ క్రియేషన్ చేసినప్పుడు. బట్ హౌ టు క్రియేట్ ఎ టేబుల్ విత్ ఆల్ దీస్ ఫీల్డ్స్? యెస్, ఐ విల్ షో యూ. నో ప్రాబ్లమ్. నేను చూపిస్తా. సింటాక్స్‌తో సహా రాసి చూపిస్తా. హౌ టు క్రియేట్ టేబుల్స్ రాసి చూపిస్తా. క్రియేట్ చేయడానికి క్రియేట్ అనే కమాండ్ వాడాలి. క్రియేట్ అనే కమాండ్ ఎక్కడిదంటే డీడీఎల్‌లో ఉన్న కమాండ్. అంటే ఇక్కడ ఆల్టర్ అంటే ఏంది? టేబుల్‌లో ఉన్న సంథింగ్‌ని మార్చటం. అర్థమైందా? దిస్ ఈస్ కాల్డ్ ఆల్టర్. అర్థమైందా? సో, క్రియేషన్ వేరు, ఆల్టర్ వేరు. ఇయన్నీ మనం చేయొచ్చు ఈజీగా. అర్థమైందా? అంటే పూర్తి స్థాయిలో కొంత పట్టు సాధించు. అర్థమైందా? యెస్, పట్టు సాధించు. కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు తప్పు జరుగుతా ఉంటది. ఎట్లా? ఇదిగో ఇదే ఈ ఫీల్డే తప్పిచ్చావబ్బా! ఇక్కడ పేషెంట్ నేమ్ అనకుండా పేషెంట్ ఫాదర్ నేమ్ ఏదో సంథింగ్ మిస్ అయింది. మళ్ళీ ఏం చేయాలి దాన్ని? యెస్, ఆల్టర్ చేయాలి. టేబుల్‌ని ఆల్టర్. యెస్. మళ్ళీ ఇరికిచ్చాలి ఇక్కడ. "అరేయ్ బాబు! పేషెంట్ నేమ్ రాసావురా కరెక్టే. వాడి ఫాదర్ నేమ్ ఏదిరా? వాడి హస్బాండ్ నేమ్ ఏది? పేషెంట్ నేమ్‌లు అందరియి ఒకేలాగుంటాయి. వాడి ఫాదర్ నేమ్, హస్బాండ్ నేమ్ ఉంటే గదా! నాకు తెలిసేది" అని చెప్పొచ్చు. అట్లా అప్పుడేం జేయాలా? అప్పుడు ఆల్టర్. ఓహో! ఆల్టర్ అంటే యెస్. యూ యూ కెన్ ఆల్టర్ ద టేబుల్. యూ కెన్ ఇన్సర్ట్ ద టేబుల్ ఇన్ ఎ ఫీల్డ్. దాని కోసం మనం ఆల్టర్ వాడతాం. అట్లా. అలాగా. అట్లా అంటే ఒక కమాండ్ ఒకదానికి, ఇంకొక కమాండ్ ఇంకో దానికి అంటున్నా నేను. యెస్. అర్థమైందా? ఒక కమాండ్ ఒకదానికి, ఇంకొక కమాండ్ ఇంకోదానికి. మనం చేంజ్ కూడా చేయొచ్చు. యెస్. అర్థమైందా? ఫీల్డ్ నేమ్‌ని కూడా చేంజ్ చేసుకోవచ్చా? ఫీల్డ్‌ని ఇన్సర్ట్ చేసుకో. అంటే కొత్తగా ఒక ఫీల్డ్‌ని ఇన్సర్ట్ చేసుకో. నో ప్రాబ్లమ్. లేదు ఉన్నదాన్ని ఏదన్నా రీనేమ్ జేసుకో. నో ప్రాబ్లమ్. అదే గదా! ఆల్టర్ అంటే. ఉన్న ఫీల్డ్ ఉన్నదుంది. ఇప్పుడేదో ఇచ్చావు, తప్పిచ్చావు. దాన్ని ఆల్టర్ జేసుకో నీట్‌గా సరిగ్గా చేసుకోవచ్చు. ఆల్టర్. అర్థమైందా? ఇట్లా ఆల్టర్ ఉపయోగిస్తాం. మరి సార్ ఇక్కడ ఇంకోటి రాశారు గదా! ఇక్కడ డ్రాప్ అని. అదేందది? డ్రాప్. డ్రాప్ అంటే ఏంటి సార్? ఏం జేయాలా? అంటే మనకి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం జరిగిద్దంటే రియల్‌గా చెప్పాలంటే యెస్ ఫ్రెండ్స్. కొన్ని సందర్భాల్లో ఈ టేబుల్‌ని తీసేయవయ్యా అంటాడు వాడు. "ఏయ్ బాబు! ఈ డేటాబేస్ నుంచి టేబుల్ తీసేసేయి. ఎందుకురా ఈ టేబుల్? 100 టేబుల్స్ ఉన్నాయి. 100లో 20 టేబుల్స్ తీసేసేయి. అన్‌వాంటెడ్ టేబుల్స్ అన్నీ నాకు నాన్‌సెన్స్ టేబుల్స్" అన్నాడు. ఎందుకు? "యెస్, దిస్ అప్లికేషన్ రిక్వైర్స్ ఓన్లీ 15 టేబుల్స్. బట్ యూ క్రియేటెడ్ 70 టేబుల్స్. ప్లీజ్ రిమూవ్ దిస్ 20 టేబుల్స్ ఇమ్మీడియేట్‌లీ" అంటాడు. ఎందుకు? అవసరంలా. వద్దు. నువ్వు తప్పుగా అనవసరంగా చేసావు. ఎక్కువ టేబుల్స్ అయిపోయినాయి. ఎక్కువ టేబుల్స్ అయిపోతే కన్‌ఫ్యూజ్ అవుతున్నాను నేనే. ఏ టేబుల్‌కి ఏ క్వెరీ రాయాలో నాకే అర్థం కావట్లా. కన్‌ఫ్యూజ్ అవుతున్నా. రిమూవ్ థిస్ టేబుల్స్ ఇమ్మీడియేట్‌లీ. బై యూజింగ్ థిస్ టేబుల్ వి కెన్ రిమూవ్ ద బై యూజింగ్ థిస్ కమాండ్ వి కెన్ రిమూవ్ ద టేబుల్ ఫ్రమ్ ద డేటాబేస్. దిస్ ఈస్ కాల్డ్ డ్రాప్. డేటాబేస్ టేబుల్ నీకు వద్దనుకుంటే డిలీట్ చేయవే బాబు. రిమూవ్ చేయి. దిస్ ఈస్ కాల్డ్ డ్రాప్ కమాండ్. యెస్ ఫ్రెండ్స్, అర్థమవుతున్నాయా? హ్మ్. 20 మందే వచ్చారు చూసావా? ఇంత మంచి క్లాస్‌కి 20 మందొచ్చారు. అంటే మిగతా వాళ్ళందరూ నాన్‌సెన్స్ పనుల్లో మునిగిపోయారు. ఆ! మునగని నో ప్రాబ్లమ్. నాట్ ఎ ఇష్యూ. యెస్ ఫ్రెండ్స్, అర్థమవుతున్నాయా మీకు? యెస్. Yes, sir.
Yes, sir. Yes, sir. క్లారిటీ వస్తుందా? Yes, sir. Yes, sir. దయచేసి ఇలాంటి మంచి మంచి క్లాసుల్ని రేడియో మిర్చి లాగా వినొద్దు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. దయచేసి 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 చాలా మంచి మంచి క్లాసులు, మీ జీవితానికి పనికొచ్చే క్లాసులు ఇవి. దయచేసి కంటెంట్, మంచి కంటెంట్ వినండి. మీరు ఒక డిగ్రీ పాస్ అయితే చాలు. నా దగ్గర క్లాసు సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో జాబ్ కొట్టొచ్చు ఈజీగా. డిగ్రీ అంతే. ఊరక ఒక డిగ్రీ. ఎంసీఏ లేదు, ఎంటెక్ లేదు, ఏం అవసరంలా. నేను చెప్పే క్లాసులు అట్లుంటాయి. దయచేసి అయితే కొంచెం సరదాగా వినాలి. రేడియో మిర్చిలాగా వింటే నేనేం చేయలేను. ఆ! అర్థమైందా? యెస్. ఓకేనా? యెస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? నామకరణ్ అర్థమవుతుందమ్మా? చెట్టుకు తగిలిచ్చావా రేడియోని? ఆ! బాబు తగిలిచ్చాడు. కన్ఫర్మ్. రేడియో ఒక దిక్కుంది, మనిషి ఒక దిక్కున్నాడు. మాటలైతే ఇనపడుతున్నాయి. కేకే మాటలు వింటున్నాడు. ఎవరు? నామకరణ్ అనే వ్యక్తి. కానీ చెట్టుకు తగిలిచ్చాడు. రేడియో ఒక దిక్కుంది, ఫోన్ ఒక దిక్కుంది, మనిషి ఒక దిక్కున్నాడు. అర్థమవుతుంది. హలో అంటే హలో అనలేకపోతున్నాడు కదా! ఆ! ఓకే. ఓకే. యెస్. ఆర్ నరసింహ. యెస్ నరసింహ, అర్థమవుతున్నాయా నరసింహ? సార్. ఓకేనా? ఓకే. చెట్టుకు తగిలిచ్చావా నువ్వు గూడా? లేదుగా? లేదు. లేదు. మంచిది. మంచిదమ్మా. జాగ్రత్త. ఆ! ఓకే. ఏం మనం చెట్టుకు తగిలిస్తే మన కెరియర్ పాడైపోద్దమ్మా. ఏం లేదు. మా బాధ అది. ఇంత మంచి సబ్జెక్ట్‌ని ఉపయోగించుకోమని మా బాధ. ఇంకేం లేదు. దయచేసి. ఇట్స్ హంబుల్ రిక్వెస్ట్. ఓకే. ట్రై టు కోఆర్డినేట్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ట్రై టు అటెండ్ అవ్వమని చెప్పండి. మంచి క్లాసులు. లైవ్ సెషన్స్ వేరు. ఆ తర్వాత లైవ్ సెషన్స్‌లో అటెన్షన్‌గా వింటావు. వినిన దాన్ని సాఫ్ట్ కాపీ లోపలికి దిగిపోద్ది ఫాస్ట్‌గా. నేను అలా చెప్తా. ఫాస్ట్‌గా దిగి ఎళ్ళిపోద్ది లోపలికి అంతే. డైరెక్ట్ అటాక్. కాబట్టి నువ్వు తర్వాత ఎన్ని సార్లు నేను వీడియోలు పంపిస్తా. తర్వాత వినండి. నో ప్రాబ్లమ్. ఎన్ని సార్లు విన్నా అంటే లైవ్ క్లాసుల్లో మాత్రం అశ్రద్ధ చేయొద్దు. ఓకేనా? ఓకే. గుడ్. సో, బట్ థిస్ ఈస్ వాట్? క్రియేట్. సో, క్రియేట్ అంటే ఏం చేయొచ్చు మనం? యెస్ ఫ్రెండ్స్. క్రియేట్ మీన్స్ వాట్? యూజింగ్ క్రియేట్ కమాండ్ we can create a table. We create a to create a table. Yes. To create table with some fields. Fields. ఫీల్డ్స్ అంటే ఏంటి? యెస్. ఏదో ఇందాక చెప్పాను కదా! అట్లా ఫీల్డ్స్ విత్ సమ్ ఫీల్డ్స్. నో ప్రాబ్లమ్. కొన్ని ఫీల్డ్స్ తోటి నువ్వు టేబుల్‌ని తయారు చేయొచ్చు. గుడ్. ఓకే. ఆల్టర్ అంటే ఏంది? యెస్ ఫ్రెండ్స్. ఆల్టర్ ఇన్ ద సెన్స్ వాట్? ఆల్టర్ అంటే నువ్వు చాలా చేయొచ్చు. ఎలాగా? టేబుల్‌లో ఉన్న ఏది రోస్‌ని, అది టేబుల్‌లో ఉన్న దాన్ని ఇదంతా కూడా నువ్వు చేయొచ్చు. యెస్. వి కెన్ చేంజ్ ద నేమ్ ఆఫ్ ఎ ఫీల్డ్. వి కెన్ ఇన్సర్ట్ ద న్యూ ఫీల్డ్. వి కెన్ ఇన్సర్ట్ ద న్యూ ఫీల్డ్. యెస్. మనం చేయొచ్చు యాక్చువల్‌గా. ఇదంతా కూడా ఆల్టర్. ఆల్టర్. సో, ఆల్టర్ అనేది వేరు. ఆల్టర్‌కి ఎట్లా రాద్దామంటే రాద్దాం. టు ఆహ్, టు ఆల్టర్ టేబుల్. టేబుల్ ఫీల్డ్స్. ఫీల్డ్స్ అంటే ఏంది? అదే చెప్పాను కదా! టు ఆల్టర్ టేబుల్ ఫీల్డ్స్ లైక్ నేమ్స్. ఆ! అవన్నీ ఫీల్డ్స్. టు ఆల్టర్ టేబుల్ ఫీల్డ్స్. టు ఆల్టర్ టేబుల్ నేమ్. నేమ్ ఆల్సో. యెస్. టు ఆల్టర్ టేబుల్ నేమ్. యెస్. టు ఇన్సర్ట్. టు ఇన్సర్ట్ INSER. టు ఇన్సర్ట్ a new field. New field inside a table. Yes. To insert a new field. New field inside a table. To alter table fields. Alter table fields. Fields అంటే టేబుల్ ఫీల్డ్స్. అర్థమైందా? ఇన్సర్ట్ ఏ న్యూ ఫీల్డ్స్ ఇన్సైడ్ ఎ టేబుల్. అర్థమైందా? ఆల్టర్ టేబుల్ నేమ్. ఎస్. ఆల్టర్ టేబుల్ ఫీల్డ్స్ అంటే ఏంది? లైక్ చేంజ్ చేంజ్ నేమ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్. దట్ ఈస్ కాల్డ్ ఆల్టర్ అనొచ్చు. ఫీల్డ్. FIELD. ఫీల్డ్. ఓకేనా? ఆల్టర్ టేబుల్ నేమ్. దట్ మీన్స్ వాట్? లైక్ చేంజ్ ద change the name of a table. Change the name of any. Change the name of
an existing table. Existing table. Name. అదేనా? Change the name of an existing table. అంటే నేమ్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ టేబుల్ గుర్తుపెట్టుకో. ఆ టేబుల్ యొక్క నేమ్‌ని మార్చేయొచ్చు. ఆ టేబుల్‌లో ఉన్న ఫీల్డ్స్‌ని మార్చేయొచ్చు. ఆ టేబుల్‌లో ఉన్న యెస్ ఇక్కడ ఏదైతే ఫీల్డ్ ఉందో, ఆ ఫీల్డ్‌లో ఉన్న మొత్తం మార్చేయొచ్చు. కొత్తగా కూడా ఇన్సర్ట్ చేయొచ్చు అంటున్నా 3. టు ఆల్టర్ టేబుల్ ఫీల్డ్స్ లైక్ చేంజ్ ద నేమ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్. యెస్. అర్థమైందా? అలా నువ్వు ఏదైనా చేయొచ్చు. లైక్ లైక్ ఓకే. గుడ్. ఇది చూసారా? చాలా సింపుల్. క్రియేషన్‌కి ఇది, ఆల్టర్‌కి ఇది, డ్రాప్. డ్రాప్. ఓకే. డ్రాప్. అంటే డ్రాప్ అంటే ఏం చేయొచ్చంటే బై యూజింగ్ దిస్ కమాండ్ we can remove the table from the database. Yes. With the help of drop command. Commands SQL అనేది ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్ గుర్తుపెట్టుకోండి. SQL is nothing but what it's kind of English like language. We can do any kind of operations on DB with the help of SQL. With the help of SQL commands. Yes. ఆ కమాండ్స్ లో DDL అనేది ఒక కమాండ్. DDL అనేది ఒకటి. DDL లో ఉన్న కమాండ్స్ అన్ని ఇవి. DML అనేది ఒకటి. దాంట్లో ఉన్న కమాండ్స్ అన్ని ఇవి యాక్చువల్‌గా. అంటే సబ్ లాంగ్వేజ్ అంటారు దీన్ని. నీ భాషలో వీటన్ని కమాండ్స్ అనుకో అంతే. నీ భాషలో కమాండ్స్ అనుకో. నో ప్రాబ్లమ్. డ్రాప్ అంటే ఏంది? యెస్ ఫ్రెండ్స్. రిమూవ్ ఏ DB డేటాబేస్ టేబుల్. టు రిమూవ్ ఏ టేబుల్ ఫ్రమ్ ద చూసారా? చాలా చక్కగా మరి మీరు క్లాసులు వింటున్నారు. అంటే 9:30 కల్లా నేను ఫినిష్ చేస్తాను. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకంటే చాలా మంది మరి లంచ్ చేయాలి, డిన్నర్ చేయాలి. కొంతమంది హడావుడిగా ఉంటారు. కొంతమందైతే ఏమో వంట చేసుకుంటాను ఈ క్లాసులు వింటున్నారేమో అమ్మో! చాలా డేంజర్. ఎవరైనా ఆ! ఆళ్ళందరూ మ్యూట్‌లో ఉంటారు సరదాగా. మ్యూట్ చూసుకుంటారు. కేకే గాడు రేయ్ గబుక్కన వాడు మన మాటలు వినపడితే మ్యూట్ ఉందా లేదా చూసుకో. అంటే క్లాస్ కంటే కూడా మ్యూట్‌లో ఉన్నానా లేదా చూసుకుంటాడు ఒక మనిషి. నా క్లాస్‌లో చాలా మంది ఉన్నారు అట్టటోళ్ళు. నాకు ఐడెంటిఫికేషన్ ఉంది. యెస్. ఎవరైతే మ్యూట్‌ని చూసుకుంటున్నారో కూడా నాకు తెలుసు. నేను చెప్పే క్లాస్ కాదు వాళ్ళు చూసేది. రేయ్ కేకే మ్యూట్ చూసుకో. మిత్రులారా దయచేసి ఇకనన్నా మారండి. మార్పు కోసం ఇంకేదైనా చేయాలంటే చేయండి. అంతేగాని మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. మ్యూట్ గాదు చూసేది. కేకే క్లాస్ ఏం చెప్తున్నాడో చూసుకో. ఎక్కించుకోవడానికి అలవాటు చేసుకో. గంట సేపు నీ మొత్తాన్ని వదిలేసేయి. నీ ఫ్యామిలీ లేదు, సమాజం లేదు, వాడు లేడు, ఈడు లేడు, ఎవ్వడు లేడు. తీసి పక్కన షట్ డౌన్. 1 అవర్, 1 ½ అవర్ చూడు చాలు. ఇది 9:30 కల్లా నేను క్లోజ్ చేస్తా చాలు అంతే అయిపోయా. ఓకే. సో, ఇది యాక్చువల్‌గా మరి ఈరోజు. సో, మరొక రోజులో మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్ళిపోయి ఒక క్లాస్ ఉంటది. ఇది ఎస్‌క్యూఎల్ మీద ఇంకో క్లాసు. ఆ ఎస్‌క్యూఎల్ మీద ఇంకో క్లాస్ ఉంటే చాలా స్పష్టంగా అర్థమైద్ది. ఎస్‌క్యూఎల్ క్వెరీస్‌ని గూడా మనం రాస్తాం. క్వెరీస్ ఎట్లా క్రియేట్ టేబుల్ అన్నాం. ఎట్లా క్రియేషన్ చేయాలో చూపించండి సార్ చూపిస్తా. ఆల్టర్ టేబుల్ అన్నావు. ఎలా ఆల్టర్ చేయాలో ఫీల్డ్స్ చూపించండి సార్ చూపిస్తా. ఇప్పుడు ఇన్సర్ట్ డేటా అన్నావు. డేటా ఇన్సర్ట్ ఎలా అవుతదో చూపించండి చూపిస్తా. అట్లా ఇవన్నీ అంటే మరొక క్లాస్‌లో చూపించగలను. ఈ క్లాస్‌లో చూపిస్తుంటే కుదరదు. ఓకేనా? సో, కాబట్టి అట్లా కొంచెం పేషెన్సీ ఉండాలి మీకు. అంటే వెంటనే అవ్వదు గదా! ఆర్‌డిఎస్ అనేది ఒక గంట సేపు చెప్తే అయిపోద్ది. కానీ 4 రోజులు, 5 రోజులు మనం ఎందుకు చెప్తున్నాం అంటే మీరు లోపలికెళ్ళి పని చేయాలి గదా! అట్లా. ఓకే. సో, అంటే డౌట్‌లు రాకుండా నేను చెప్తా. అందుకనే నేను మాక్సిమం డౌట్‌లు రావు. నీ డౌట్ నేనే క్రియేషన్ చేసుకొని నీకు చెప్తానన్నమాట. అందువల్ల డౌట్స్ రావు నా క్లాస్‌లో. ఓకేనా? యెస్. ఓకే. సో, అంటే 9:40 అయిపోయింది. ఓకే. లెట్ us స్టాప్ ఫర్ టుడే అండ్ వి డిస్కస్ టుమారో ఫ్రెండ్స్. సో, టుమారో అట్ ద సేమ్ టైమ్ ఆహ్, ఓకే. ఫాస్ట్‌గా అటెండ్ అవ్వండి. 8:30కి కాకుండా 8కి వచ్చేటట్టు చూడండి జాగ్రత్తగా. అంటే చూడండిలే 8, 10 అంటే మాక్స్ 8, 10 అటెండ్ అవ్వండి. బట్ ఎనీవే ఈ రికార్డింగ్స్ ఇస్తాను కాబట్టి నో ప్రాబ్లమ్.
అలాగనే అశ్రద్ధ చేయొచ్చు. ఓకేనా? యెస్. థాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. గుడ్ నైట్ టు ఆల్. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఓకే. గుడ్.